నమస్కారం సార్. నమస్కారం తనికెళ్ళ గారు. ఇది అదే మీ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇట్లా మీరు ఇంటర్వ్యూ చేయాలి లేదా ఇంటరాక్షన్ అలాంటిది ఏమైనా ఉంటుందంటే ఐ వాస్ వెరీ మచ్ ప్లీజ్డ్ అండి. అయితే ఆఫీస్కి రమ్మన్నారు వాళ్ళు. ఆఫీస్ జనరల్గా అక్కడ జరుగుతుంటాయి. నిన్న జేపీ గారు నాకు ఎన్నో వేదికల మీద మేము షేర్ చేసుకున్నాము. పర్సనల్గా నాకు తెలుసు ఏళ్ల నుంచి. ఆయన గురించి ఆయన వ్యక్తిత్వం గురించి కూడా నాకు తెలుసు. బట్ బహుశా ఎవరు ఆయన గురించి తెలిసినా సర్ఫేషియల్గా తెలిసి ఉండొచ్చు, డీప్గా తెలిసి ఉండకపోవచ్చు నెక్స్ట్ జనరేషన్కి. సో లెటెస్ ఎక్స్ప్లోర్ ఆ ఏరియాని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, అలా ఉంటుంది బాగుంటుంది అన్నాను. అది ఒకటి. రెండోది ఏం కోరుకున్నా అంటే జనరల్గా ఆఫీసుల్లో ఉంటాయి. నాకు సరదా అంటే పెద్దవాళ్ళు ఎవరన్నా మా ఇంటికి వస్తే బాగుంటుంది, ఇట్ విల్ బి ఎ మెమరీ ఫర్ మీ అని నేను చెన్నైలో ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద డైరెక్టర్ని సరదాగా ఒక పూట వచ్చి చాయ్ తాగిపోండి సార్ మా ఇంట్లో, ఇట్స్ ఎ మెమరీ అంటుండేవాడు అనమాట. సో అది సార్ యాజ్ ఇట్ ఈస్గా పెద్దవాళ్ళని మీరు అనుకోవడం పెద్ద అంటే సార్ మేము గౌరవించేవాళ్ళు అనుకోండి. నేను దారిలో వస్తున్నప్పుడు అనుకుంటున్నాను ఎంత వెర్సటిలిటీ ఉంది, ఎన్ని రంగాల్లో ఎంత కళా తపస్సు ఉంది, ఎంత సృజన శక్తి ఉంది చెప్పని. మాలాంటి వాళ్ళ జీవితం అంతా కూడా మోనోక్రోమాటిక్, చాలా బోరింగ్ లైఫ్. ఒకటి ఎంచుకుని దానికి వెళ్ళడం తప్ప ఇంకోటి ఏం తెలియదు. చేత మ్యూచువల్. నాకు మీకు ఎలా ఆసక్తి అనిపిస్తుందో నాకు అంతకంటే ఎక్కువ ఆసక్తిగా ఉంది మీతో కాస్త భావాలు పంచుకోవాలి. ఇప్పుడు నేను ఇట్లా ఇవి సినిమాల్లో చూస్తుంటాను సార్. ఎందుకంటే ఒక వ్యక్తి అంటే నేను ఒక చిన్న ఫిలాసఫీ ఒకసారి నాకు అనిపించిందండి, ఈ దశావతారాలు ఉన్నాయి కదా, దశావతారాలు ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ ప్రాసెస్ ఏమో అని నాకు అనిపించి, సరే కడుపులో ఉన్నప్పుడు మత్స్యావతారం, తర్వాత పాకేటప్పుడు వరాహ అవతారం, ఆ చెత్తా చెదారం అన్నీ తింటున్నప్పుడు వరాహ అవతారం, టీవీ బద్దలు కొడుతున్నప్పుడు నరసింహ అవతారం, చిన్న అడుగులు వేసుకుంటూ నడుస్తున్నప్పుడు ఏదో 5వ క్లాస్ వామన అవతారం. ఆ తర్వాత ప్రిన్సిపల్స్ ఉండాలి జీవితంలో. ఎట్టి పరిస్థితుల్లో మనం వివేకానందుడు అవ్వాలి, లేదా సుభాష్ చంద్రబోస్ అవ్వాలి, లేదా శివాజీ మహారాజా అవ్వాలి. నేను రాముడి ఆ తర్వాత కొన్నాళ్ళ ఎక్స్పీరియన్స్తో ఇవి మన వల్ల కాదని కృష్ణ అవతారం అవసరానికి ఇక అవన్నీ సాధించామో లేదా ఏమీ అక్కర్లేకపోతే బుద్ధ అవతారం. ఇది ఎవల్యూషన్ ప్రాసెస్. ఇట్లాగా జనరల్గా ఎవరికైనా, నాకు కూడా దేశానికి ఏమన్నా చేయాలి అట్ ది ఏజ్ ఆఫ్ 25 సినిమాకి వెళ్ళాలని అట్లా కాదు. వివేకానందుడు నాకు చాలా ఇన్స్పిరేషన్. నేను కన్యాకుమారి అగ్రహం అక్కడ అప్పుడు విగ్రహం పెట్టినప్పుడు మా నాన్న వాసిన రైల్వేస్ అండి. సో మొత్తం దేశం అంతా ఒక 5 సార్లు తిరిగేసాడు ఆయన. మమ్మల్ని 3 సార్లు మొత్తం దింపేశాడు. రైల్వే పాసులు ఉంటాయిగా. ఆ వివేకానందుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అప్పటికే కొంచెం లిటరేచర్ చదవడం వల్ల మరి నేను కూడా వివేకానందుడిలాగా ఒక ఏదైనా దేశంలో చేయాలి అని కొంతకాలం అది హాంట్ చేసింది. ఇలా ఉంటుంది. అలాగే మీకు కూడా ఉంటుంది. వాట్ మేడ్ యూ టు అది అంటే అక్కడి నుంచి అంటే దేశం పట్ల ఒక బెంగ, ఏదైనా చేయగలము మనం, ఏదైనా ఒంటరిగా ప్రారంభింపాలన్న తపన, అది వాట్ మేడ్ యూ టు బికమ్ దిస్ అంటే ఇలా పార్టీ పెట్టాలి అనేది ఎందుకు అనిపించింది? నేను గ్రామంలో పెరిగాను తనికెళ్ళ గారు. మారుమూల గ్రామంలో తెలుగు మీడియం స్కూల్లో, ప్రభుత్వ పాఠశాలలో, పంచాయత్ సమితి జిల్లా పరిషత్ స్కూల్లో. అప్పుడు ప్రపంచం ఏం తెలియదు. ఉరికేదో గాంధీ గారి పేరు వినేవాడు. ఏ ఊరు సార్ అది? గొడవలని, కంకిపాడి దగ్గర, కృష్ణా జిల్లాలో, బందర్ రోడ్డు మీద. కంకిపాడి నుంచి కృష్ణానదికి వెళుతున్న దారిలో మధ్యలో ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏమీ తెలియదు. కాకపోతే జ్ఞానతృష్ణ అపారంగా ఉండేది. ఏది కాగితం కనిపిస్తే అది. పల్లెటూళ్ళు ఏం దొరికే కాదు, పేపర్లు కూడా ఉండే కాదు. అంటే హూ మేడ్ అంటే టీచర్ ఎవరన్నా ఉన్నారా దీనికి వెనకాల? ఎవరన్నా మంచి టీచర్లు ఉండేవారు కాదు. అంటే మనకి ఒక చదవాలి అని ఎవరని చెప్పారా? లేదు, మీరే సహజ సిద్ధంగా వచ్చింది. కానీ టీచర్లు గొప్పతనం ఏంటంటే దాన్ని చాలా ఎంకరేజ్ చేసి. ఇప్పుడు నాకు స్కూల్లో మొట్టమొదటి మాకు ప్రతి సంవత్సరం కొత్త పుస్తకాలు వచ్చాయి. మొట్టమొదటి 10th క్లాస్ బ్యాచ్ నాది. నాదే అది సార్. మనతో ఉంటే బ్యాచ్ అయితే. దాంతో ఏమిటంటే కొత్త పుస్తకాలు వచ్చాయి.
ఇప్పుడులా కాకుండా టైంకి వచ్చేవి కొత్త మొట్టమొదటి దిశలు వచ్చినా పబ్లిక్ ఎగ్జామ్ ఏదో అట్లా అంటే టెన్షన్ వచ్చేసి మాకు. 8th క్లాస్ నుంచి ఆ పుస్తకాలు వచ్చేవి 7th నుంచి 8th నుంచో కంకిపాడు వెళ్ళి పుస్తకాలు తెచ్చుకోవడం చాలా పండుగ రోజు నాకు. ఆ పుస్తకాలు అంతే కదా తెచ్చుకునే మరి. రోజు తీసుకొచ్చి వారం రోజులు అన్నీ అయిపోయాయి. లెక్కలు అనుకోండి వారం రోజులు మొత్తం చేసేవాడిని. నాకు పని ఉండేది కాదు. టీచర్లు ఎంత గొప్పవాళ్ళు అంటే వాళ్ళు కొత్త పుస్తకాలు తీసుకొచ్చి హాల్ అండ్ నైట్ అని చెప్పని పుస్తకం మరో పుస్తకం తీసుకొచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేసేవాడు. అదేంటి తెలియదు మనకు అసలు. అట్లాగా గొప్ప ప్రోత్సాహం ఇచ్చేవాడు. ఇక ఏమి చదవడం దొరకకపోతే పక్కింట్లో ఆంధ్రప్రభ పత్రిక ఆంధ్రప్రభ ఉండేది ఆ రోజుల్లో. దానిలో సీరియల్స్ అన్ని కథలన్నీ చదివేసేవాడు. అదే శంకు తీర్థం, చంద్రుడి గారిది ప్రమాదం ఉండేది. అలాగా అంతకుమించి పెద్దగా దేశం గురించి తెలుసు అనుకోను నేను. అక్కడి నుంచి 13 ఏళ్ల వయసుకి ఇంటర్మీడియట్కి వచ్చాను. అక్కడికి వచ్చా కొంచెం మొట్టమొదటిసారిగా ప్రపంచాన్ని కొద్దిగా పుస్తక పఠనం, అక్కడ లోయల కాలేజీలో పుస్తకాలు వగేరా. బహుశా 15-16 ఏళ్ల వయసులో ప్రపంచాన్ని చూడడం మొదలెట్టాను. BBC అలవాటు పడింది. ఎందుకు నాన్నగారు రేడియో కొనిచ్చారు. ఆ BBC రోజుకు 6-7 గంటలు వినేవాడిని. కాబట్టి ప్రపంచం మొత్తం నా ఎదురుగా జరుగుతుంది. ఎక్కడ చేమ చుట్టుకుమన్నా కూడా మరుక్షణం నాకు తెలిసి అంత కుతూహలం ఉండేది. అక్కడి నుంచి ఇతర దేశాల్లో సమాజం ఎట్లా నడుస్తుంది, మనం ఎట్లా నడుపుకుంటున్నాం, ఈ తేడా ఏంటి, ఆ శోధన నుంచే వచ్చింది. 73 కల్లా నాకు తెలియకుండానే ఒక నిశ్చయానికి వచ్చాను. నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలు కానీ అవకాశాలు కానీ ఈ సమాజం కోసం దేశం కోసం అని చెప్పాను. కాబట్టి అలాగా గ్రాడ్యువల్గా వచ్చింది. ఒక సంఘటన కాదు, ప్రత్యేకంగా దేశ సేవ చేయాలనే కోరిక కూడా కాదు. అదే అంటే మనం ఏం చేయగలం ఈ సమాజానికి. అదే సమయంలో మా తల్లిదండ్రులు మామూలుగా చాలా కుటుంబాల్లాగానే భక్తి ఉండే. నేను కూడా చిన్నప్పుడు వినాయక చవితి కథ చదవటమో మరొకటో లేదా స్తోత్రమో కూర్చొని చేసేవాడిని. బెట్టన్ డ్రెస్సులు చదివాను. 14-15 వయసు రాగానే బెట్టన్ డ్రెస్సులు పుస్తకాలు చదివాను. నాకు ఇంకా దేవుణ్ణి గుర్చిన చింతన పక్కన వెళ్ళిపోయాను. సంశయవాదిని నేను, నిరీశ్వరవాదిని కాదు, ఎథీస్ట్ని కాదు. కొందరు చెప్తారు సంశయవాది అంటే కొంచెం క్వశ్చన్ చేస్తారు, కానీ కొద్దిగా ఎథీస్ట్ని చెప్పడానికి భయపడేవాడని చెప్తారు కొందరు. అదే గోపీచంద్ గారు పుస్తకం అంకితం ఇస్తూ ఎందుకు అన్న ప్రశ్న నేర్పినందుకు మా నాన్నకి అంకితం ఇచ్చాడు. కాబట్టి నేను ఇప్పటికి కూడా ఐ కీప్ దట్ క్వశ్చన్ ఓపెన్. దేవుడు ఉన్నాడు నాకు తెలియదు, అనవసరం మనకి, బుద్ధుడి తత్వం అన్నమాట. అక్కడి నుంచి మరి జీవితం ఎందుకైనా శోధన ఉంటుంది కదా. దేవుడు అంటే చాలా సంతోషం, జీవితం మనకి సెటిల్ అయిపోయింది. కొన్ని వేల సంవత్సరాలుగా మనకి చెప్పేసి సంప్రదాయం చెప్పింది. అది లేనప్పుడు జీవితానికి అర్థం కూడా ఎత్తుకోవాలి. అది కూడా బహుశా సైమల్టేనియస్గా జరిగింది. అక్కడి నుంచి ఎమర్జెన్సీ వచ్చింది. అది నా జీవితాన్ని మార్చింది. అసలు ఎమర్జెన్సీ అనే సంఘటన లేకపోతే జీవితం ఇంకో తీరు ఉండేది బహుశా. అంచేత అది అప్రయత్నంగా యాదృచ్ఛికంగా జరిగినట్టు ఒక రకంగా. అప్పుడు ఏం చేస్తున్నాను ఎమర్జెన్సీ పీరియడ్లో? గుంటూరు మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చదువుతున్నాను. అంతే. యు ఆర్ నాట్ ఐఏఎస్ ఆఫీసర్ దెన్? లేదు. దాని నుంచి ఆ తర్వాత నేను వచ్చానమాట. అప్పుడు నాకు నన్ను అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టడం. కాకపోతే సర్వేలెన్స్లో పెట్టారు. కొంచెం గట్టిగా ప్రశ్నించే గొంతు అయ్యేసరికి అది నా తర్వాత తెలిసింది, అప్పుడు నాకు తెలీదు. అనామకుడిని కాబట్టి సర్వేలెన్స్లో పెట్టారు. కొంచెం మీ వెనకాల ఏమైనా ఉందనుకోండి హంగు, జైల్లో పెట్టేవాళ్ళు. అది ఏమీ తెలియనివాడు కుర్రాడు బక్కగా ఉంటాడు, ఇది బాగా నొక్కి వాగుతున్నాడని చెప్పని వాళ్ళు సర్వేలెన్స్లో పెట్టారు. తర్వాత నాకు ఐఏఎస్ వచ్చేలాగా తెలిసింది. అందరికీ ఐఏఎస్కి పేపర్లో రిజల్ట్ వచ్చింది, పిలుపు రావట్లేదు. అందరికి వచ్చింది, నాకు రావట్లేదు. ఇది చెక్ చేస్తున్నారన్నమాట. నాకు ఏమిటానంటే తర్వాత తెలిసింది నాకు, ఇగో నీకు సర్వేలెన్స్ ఉంది, అందుకని నీకు పోలీస్ క్లియరెన్స్ లేట్ అయిందని చెప్పని. మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంకో అటెంప్ట్ కూడా అనుకోలేదు నేను. అంటే ఇది ఉద్యోగం కోసం ఎప్పుడు అనుకోలేదు. ఎమర్జెన్సీ దాని తర్వాత పర్యవసానంలో ఏం చేయాలన్న తపన నుంచి మా స్నేహితులు ఒక ఆమె సూచించింది, నువ్వు ఐఏఎస్కి వెళ్తే బాగుంటుందని చెప్పంటే ఐఏఎస్కి అప్పటికి డాక్టర్ని అనుమతించేవాడు కాదు. ఎందుకని అడగబోకండి, మన దేశంలో ఎందుకనే ప్రశ్న లేదు, ఏదో పిచ్చి పిచ్చి రూల్స్ ఉండేవి. ఎవరిని అనుమతించేవారు కాదు డాక్టర్. ఓ అప్పుడు అంటే అప్పటికి మీరు ఎంబీబీఎస్ అయిపోయింది? ఎంబీబీఎస్ అవుతున్నా, హౌస్ సర్జరీ చేస్తుండగా ఒకరోజు ఏదో మేము విజయవాడలో ఏలూరు కాలువ పక్కన నడుస్తాం. ఎక్కడ చేశారు సార్? గుంటూరులో ఎంబీబీఎస్ చేశాను. గుంటూరు మాకు హౌస్ సిద్ధార్థ కాలేజా? కాదు, సిద్ధార్థ ఏం కాలేజ్ అది? గుంటూరు మెడికల్ కాలేజ్. గుంటూరు మెడికల్. అప్పటికి ఇంకా ఇవన్నీ ప్రైవేట్ కాలేజీలు లేవు, ఒక రంగరాయ కాకినాడలో ఉండేది. సో మాకు హౌస్ సర్జెన్సీ 3 నెలల పాటు విజయవాడలో పెట్టారు. అందుకని మా క్లాస్మేట్లు కొందరు మమ్మల్ని చూడడం కోసం ఆ 3 నెలలు ఇక్కడ ఉన్న వాళ్ళు మేము వచ్చారనమాట. ఆ ఏలూరు కాలువ పక్కన నడుస్తూ వెళ్తుండగా ఈ చర్చ దేశం గురించి నా బాధ అంతా చెప్పుకుంటుంటే ఈ ఘోష వినలేక నువ్వు ఐఏఎస్లో చేరొచ్చు కదా అని చెప్పింది ఆమె. అప్పుడు
మనకి అనుమతి లేదనుకుంటా కదా అని వేగ్గా ఉన్నట్టు గుర్తున్నట్టు కాదు. నిన్న కొఠారి కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు డాక్టర్ని అనుమతిస్తున్నారంటే సరే నేను చేరతానన్నాను. ఆ రకంగా ప్రయాణం అలా మలుపు తిరిగింది. పోస్ట్ సార్, ఫస్ట్ పోస్ట్ ఎక్కడ? కరీంనగర్ జిల్లాలో ట్రైనింగ్. కరీంనగర్. చాలా కాళేశ్వరం గ్రామం ఉంది, అక్కడ 4 రోజుల పాటు ఉన్నాను. కాళేశ్వరం దగ్గర 4 రోజులు గ్రామం ట్రైనింగ్ కూడా ఉంటుంది. కాళేశ్వరం గ్రామంలోనే నా ట్రైనింగ్ 4 రోజులు. అట్లా రకరకాల జగిత్యాల, హుజూరాబాదు, ఇవాళ చాలామంది చెప్పుకున్న చాలా ప్రాంతాల్లో హుస్నాబాద్ చాలా చేశాను. అదైన తర్వాత మొట్టమొదటి పోస్టింగ్ నాకు బోధనలో ఇచ్చారు ట్రైనింగ్ అయిన తర్వాత. షుగర్ ఫ్యాక్టరీ ఇంకా ఉందండి ఇది. షుగర్ ఫ్యాక్టరీ అనేది అంటే మీ చిన్నప్పుడు మేము చదువుకున్న బోధన షుగర్ ఫ్యాక్టరీ ఉందా? తర్వాత ప్రైవేటైజ్ అయిపోయింది. అవునా? నాకు మేమంతా చాలా జాగ్రత్తగా ముందే 2 నెలల ముందే పోస్టింగ్ ఇచ్చారు. గెజిటీర్స్ అని ఉంటాయి, ఆ జిల్లా చరిత్ర అంతా కూడా గ్రంథస్థం చేసి ఉంటుంది. చాలా అంతా చదువుకుని జిల్లాను గురించి అర్థం చేసుకుని మంచి ఉత్సాహంగా రెడీగా ఉంటే, నేను రేపు పొద్దున అక్కడ చేరబోయేటప్పటికి అక్కడ కలెక్టర్ గారికి ఫోన్ చేసి నేను రేపు వస్తున్నాను ఫలానా బస్సులో అని చెప్పగానే, మేము బస్ స్టాండ్కి నేను జీప్ పంపిస్తాను, అది కారు పంపిస్తానని చెప్పిన ఆవిడ అన్నారు. నేను సెక్రటేరియట్కి వెళ్ళి నేను వెళుతున్నాను రేపు అని చెప్పాను, కానీ వెళ్ళట్లేదు అన్నారు. ఎందుకు వెళ్ళట్లేదు అన్నాను. నేను ట్రాన్స్ఫర్ చేసామన్నారు. అరే నేను ఇంకా చేరని కూడా చేరలేదు, మొట్టమొదటి పోస్టింగ్ జీవితంలో నాకు ఎక్కడ ఇవ్వటం లేదు, దానికి కూడా 2 నెలలు తయారయ్యాను ఫలానా గురించి మీరు చెప్తే నేనేం కోరలేదు, ఇప్పుడు మార్చడం ఏంటని చెప్పంటే, ఎందుకు మరి అక్కడ వాళ్ళకి వరకు నువ్వు రావడం ఇష్టం లేదు, కాకపోతే ఎందుకు ఇష్టం లేకుండా అవకాశం కూడా లేదు, ఇప్పుడే ట్రైనింగ్ అయింది నాకు అని చెప్పంటే, ఆ జిల్లాలో కొంచెం ట్రైనింగ్లోనే ఏదో ఒక రకమైన మీకు వచ్చి ఏదో ప్రచారం అవుతుంది కదా మంచి వచ్చడం, కాబట్టి ఆ పక్క జిల్లాకు పోస్ట్ చేసేసరికి వాళ్ళు ఎవరో భయపడ్డారు. ముందే అది నాకు తెలియదు. నాకు కొంచెం బాగా కోపం ఇచ్చి ఆటం వేశాను. మరి నాకు ట్రైనింగ్ చేరే టైం కూడా అయిపోయింది, జాయినింగ్ టైం కూడా అయిపోయింది. నాకు ఎక్కడికి వేశారు? నర్సీపట్నం ఉన్నా. నర్సీపట్నం ఎక్కడో నాకు తెలియదు. నర్సపూరు, నర్సీపట్నం అని సుమారుగా ఎక్కడ ఉన్నాను, కానీ ఏది ఎక్కడ తెలియదు. నర్సీపట్నం విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఎట్లా వెళ్ళాలి ఏంటంటే తుల్లో దిగాలి ట్రైన్ అని చెప్పన్నారు. మరి నాకు ట్రైన్ టికెట్ కూడా ఇప్పుడు రిజర్వేషన్ దొరకదని చెప్పంటే నేను వెళ్ళాలని హర్షం వేశాను. అప్పుడు ఆ సెక్రటరీ గారు పాపం అర్జెంటుగా టికెట్ తెప్పించి ఎమర్జెన్సీ కోటాలో నాకు రిజర్వేషన్ చేయించి నన్ను స్టేషన్కి పంపించి కారులో ట్రైన్ ఎక్కించాడు. నేను లేకపోతే వెళ్ళాలన్నాడు చెప్పాను. అట్లా మొట్టమొదటి ఫుల్ ఫ్లెడ్జ్ జాబ్ నర్సీపట్నం. ఇప్పుడు యాక్చువల్గా ఏమిటి సార్ మీరు చేసే జనరల్గా పనులు ఏమిటి? ఐఏఎస్ అంటే అక్కడికి వచ్చాక ఏం చేయాలి? మంచి ప్రశ్న. అంటే మాకు అంటే జనాలకు తెలియదు. ఐఏఎస్ అంటే చాలా గౌరవపూర్వం, ఐపీఎస్ అంటే నమస్కారం అంటాం కదా, ఏం చేస్తారు వాళ్ళని సమాజం? చాలా మంచి ప్రశ్న ఇది, కాకతాళీయంగానన్నా కూడా. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు ఇలాంటిది, మన ఉపఖండంలోనే ఉంది. తెల్లవాళ్ళు ఐసీఎస్ అని ప్రవేశపెట్టారు. అంటే వాళ్ళ పరిపాలనకి ఆ జిల్లాకో లేకపోతే ఆ ప్రాంతానికో వాడు ఒక రాజు అనుకోండి. ఇక ఆధునిక యుగంలో చట్టం లోపలే ఇక రాజు సర్వస్వం. ఆ రోజుల్లో కమ్యూనికేషన్స్ లేవు, టెలిగ్రామ్ మీద తర్వాత వచ్చింది, ఫోన్లు గట్రా లేవు. అందుకని పూర్తిగా నమ్మి చాలా సమర్థులైన వాళ్ళని ఎంపిక చేసి, ఇక ఈ జిల్లాకు నువ్వు రాజు, అంతా నువ్వు చూసుకో. అంతా అంటే అన్ని డిపార్ట్మెంట్స్, అంటే జిల్లా అధిపతి నువ్వు అంతే. అందరూ ఏం జరిగినా అది మీకు తెలియాలి, అది నీది. రాత్రి వాళ్ళకి నీది కాదని సమస్య లేదు. అదే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథల్లో అంతా కలెక్టర్ గారికి అదే ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే వాళ్ళకి పాలు, పెరుగు, కూరలు అవన్నీ ఇచ్చి మా అబ్బాయిని ట్రాన్స్ఫర్ చేయండి అంటూ ఇట్లాంటి కథలు రాస్తుంటే నాకు అది అంటే చాలామందికి తెలియదండి, నాకే తెలియదు. నా ద్వారా అంటే మీకు అందరికీ మాకు అంటే అసలు విషయం ఏమిటో తెలుసుకోవడం కోసం. సో దానిలో మంచి ఏంటంటే ఐసీఎస్లో అత్యున్నత ప్రమాణాలు గల వాళ్ళు వచ్చేవాళ్ళు. ఉదాహరణకి మాంట్గామరీ అని చెప్పని ఫీల్డ్ మార్షల్, 2వ ప్రపంచ యుద్ధంలో ఆయన ప్రసిద్ధమైన జనరల్. ఆయన ఐసీఎస్కి ఎంపిక కాలేక ఆ సంవత్సరం 3 చేర్చుకుంటే ఆయన 4వ వాడిగా ఉండి జనరల్గా వెళ్ళి ఫీల్డ్ మార్షల్. అంత ప్రామాణికంగా వచ్చేవాళ్ళు. రెండు నిజాయితీ మెయింటైన్ చేసేవాళ్ళు, ఒక స్టాండర్డ్. అదే మన బ్రిటిష్ అంటే మీరు చెప్పింది జరుగుతుందా? అసలు మీరు ఒకటి ఆర్డర్ వేశారు, ఇది మీరు వైద్య హాస్పిటల్లో బాగా జరగట్లేదు అని మీరు ఎప్పుడైనా వెళ్ళి అక్కడ చెక్ చేస్తారా, లేకపోతే తెలుస్తుందా? ఎట్లా వాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్? అది చరిత్ర. ఆధునిక భారతంలో ఏమైందంటే ఐసీఎస్ని ఐఏఎస్గా రూపాంతరం చెంది, కానీ అదే సంప్రదాయాలు అదే పద్ధతి తీసుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఒక పక్కనేమో డెమోక్రసీ, ఎన్నికైన ప్రభుత్వాలు. అందులో తొలి దశలో ఈ నాయకులందరినీ జైల్లో పెట్టారు ఈ అధికారులు. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నప్పుడు జైల్లో పెట్టారు కదా.
కాబట్టి ఒక పక్కన ఈ అధికారులు అంటే చాలా భయము, ఐసీఎస్ అనగానే చాలా గొప్ప అని, రెండో పక్కన కోపము, మమ్మల్ని పెట్టాడు కదా మమ్మల్ని జైల్లో పెట్టారు, వాళ్ళకే లొంగి ఉన్నారు అని చెప్పని, ఈ రెండు కలిసినటువంటి భావం ఉండేది. కానీ వాళ్ళు చాలామంది గొప్ప పని చేశారు, ఈ దేశ నిర్మాణంలో పాత్ర వహించారు. కాబట్టి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండేది. కాలక్రమేణా ఏమైందంటే ఓ పక్కన ఎన్నికైన ప్రభుత్వానికి వాళ్ళ అధికారం ఏంటో పట్టుబడ్డం మొదలెట్టింది. అది మనం కదా ఎన్నికైంది, రాజ్యాంగం ప్రకారం మన చేతుల్లో ఉండాలి కదా, వీడు పాలిస్తాడు వీడెవడో అని చెప్పినది కొంతమంది ఏమో దాన్ని ఉపయోగించుకున్నారు వాళ్ళ ప్రతిభా సామర్థ్యాన్ని, మరి కొంతమంది ఏమో వీడెవడో వీడిని పక్కన పెట్టామని చెప్పనేది అది ఒకటి వచ్చింది. రెండోది మనకి సంక్లిష్టమైన పరిపాలన వచ్చింది. ఆ రోజుల్లో తెల్లవాడినప్పుడు పరిపాలన ఉంది, శాంతి భద్రతలను కాపాడడం, ల్యాండ్ రెవెన్యూ, భూమి తగాదాలు వగైరా తీర్చడం, ఏమన్నా ఆ అధికారికి ఉన్న మనసును బట్టి ఆ సందర్భాన్ని బట్టి కొన్ని ఏమన్నా చేయడం, అంతకుమించి పెద్ద అభివృద్ధి అలాంటి ఆలోచన ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏమిటంటే మంచి చెడు కమ్యూనిటీ డెవలప్మెంట్ అని మరొకటి రకరకాల అంగాలు భాగాలు, కాబట్టి ఆ విభాగాలు వాటి మధ్య సమన్వయం చేయడం, ఈ గొడవ అంతా వచ్చింది. ఇక ఎన్నికల నిర్వహణ లాంటి మౌలికమైనటువంటి వాటిని ఒక సమర్థంగా పక్షపాతం లేకుండా జరపడం, అది చేయటం అని చెప్పినది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమైందంటే కాలక్రమేణా కొందరు అద్భుతమైన పనులు చేయగా మరికొందరు పైవాడికి అడుగులకు మడుగులు వస్తే రాజకీయం చూపెట్టేసి, కాబట్టి రకరకాలుగా ఉంది. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే దీనిలో స్పెషలైజేషన్ లేదు. ఒకప్పుడు అది అవసరం ఉండేది కాదు, కానీ ఆధునిక యుగంలో మీరు మంచి ఆరోగ్యం, ఇందాక ఆరోగ్యం ఉన్నారు, ఆరోగ్యం బాగు చేయాలంటే మీకు ఆరోగ్యాన్ని గురించి ఏమి తెలియకపోతే ఎట్లా? విద్యను బాగా చేయాలని చెప్పంటే విద్యను బాగు చేయడానికి ఇప్పుడు మా ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా. ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు, ఈ హ్యాస్ టు మెయింటైన్ 24 క్రాఫ్ట్స్. 24 క్రాఫ్ట్స్లో ఏమిటంటే చాలా ఉంటాయి. అంటే పెయింటింగ్ ఉంటుంది, సెట్ వేసేవాడు ఉంటాడు, మ్యూజిక్ ఉంటుంది, స్క్రిప్ట్ ఉంటుంది, తెలియని చాలా విచిత్రమైన 24 క్రాఫ్ట్కి వీడు అధినేత. ఇప్పుడు మీరు కాకపోతే దురదృష్టవశాత్తు చాలా తెలియవు వీడికి, నష్టం లేదు, కానీ కనీసం మినిమం జ్ఞానం ఉండాల్సిన అవసరం అయితే ఉంది వాడికి. అంటే తేడా ఎక్కడ వచ్చిందంటే మనకు ఆల్రెడీ ఎన్నికైన నాయకులు డైరెక్టర్లు, మన ముఖ్యమంత్రి మీ ఒక విభాగం చేయాలంతే. మరి మీరు కూడా డైరెక్టర్గా ఉంటానంటే ఇంకో డైరెక్టర్ ఉండగా మీ పని మీరు చేయడం చేత కాకపోతే మీరు ప్రజలకు ఏం చేస్తారు? అప్పుడు మీ పొజిషన్ ఏమిటంటే కో డైరెక్టర్. అంటే యాక్చువల్గా కో డైరెక్టర్ సినిమాల్లో ఏం చేస్తాడంటే అన్నీ అరేంజ్ చేస్తాడు, డైరెక్టర్ కట్ షాట్ అంటే అలా అయితే అదే సమయంలో వీడేమిటి విభాగాలకు అధిపతి అయ్యాడు, కో డైరెక్టర్ పని చేయట్లా. అదే డైరెక్టర్ హెల్త్, డైరెక్టర్ ఎడ్యుకేషను, లేకపోతే డైరెక్టర్ అగ్రికల్చరు, లేకపోతే ఇన్కమ్, ఏదైనా కూడా ఆ విషయం తెలియకపోయేసరికి కాలక్రమేణా ఏమైందంటే పరిపాలన చాలా లూజ్ అయిపోయింది. రెండోది వీడు చచ్చేదాకా వీడి ఉద్యోగం పోదు, తుపాకీతో ఉండే పేల్చి చంపేసినా కూడా ఉద్యోగం పోతున్న స్థాయి తీసుకొచ్చాం మనం. మూడోది అన్ని పదవులు వీడికే, అన్ని పదవులు ఈ కులానికే. ఇది ఒక కులం అనుకుంటే ఓకే, అన్ని కీలకమైన పదవులు వీళ్ళకి మాత్రమే, ఇంకెవరికి. వీళ్ళకి ఐఏఎస్గా మీరంత ప్రతిభావంతులైనా కూడా ఐఏఎస్ కాకపోతే మీకు ఆ పదవి రాదు. ఈ మూడు పెడితే ఏమవుతుంది ఏ రంగంలో అయినా కూడా? నియంతృత్వం. ఇంకేముంది? నియంతృత్వము, అసమర్థత క్రమక్రమంగా. మీ జీవితంలో ది బెస్ట్ అంటే మీరు ఇది నేను చేయగలిగాను యాజ్ ఎ పవర్ అంటే అనేది ఏమన్నా అంటే కొన్ని గ్యాప్ ఇస్తా, మీరు నన్ను అడగని కొన్నా పాపం ఇందాక నుంచి మీరు నేనే నా అదృష్టం కొద్దీ నేను ఎక్కడ ఏ ఉద్యోగంలో చేసినా కూడా అంత నాకు చేసే తృప్తి కలిగింది. అన్నిటికంటే ఎక్కువ తృప్తి కలిగింది అంటే అంతకంటే చాలా పెద్ద పనులు చేసే అవకాశం దొరికింది, కానీ ప్రత్యక్షంగా ప్రజలకి లాభం కలిగించే పని చేసినప్పుడు తృప్తి. ఒక డాక్టర్ పేషెంట్ ప్రాణం కాపాడితే వచ్చేటువంటి కిక్కు మీకు గొప్ప ఔషధాన్ని కనిపెడతారు. లేదు జీవనం ఆ రకంగా చూస్తే ఒక 2-3 బాగా ప్రకాశం జిల్లాలో ఒక 2 లక్షల ఎకరాల నీటిపారుదల 2.5 సంవత్సరాల కాలంలో 1,00,000 కుటుంబాలను శాశ్వతంగా బెదరికం నుంచి బయటపడియాయి. ఫంటాస్టిక్. అది వాళ్ళందరూ అది నేను చేయడం కాదు, వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు చేసుకునే అవకాశం కల్పించారు. ఓకే, అది అట్లా అది ఉంది కాబట్టి కొంచెం ధైర్యంగా నిలబడుతున్నాం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. మేము సినిమాకి సామాజిక జీవనం ఇది చూసేసి మారిపోవడం, ఇది చూసేసి మంచివాడైపోవడం అట్లా ఉండదు, కానీ చెడ్డవాడైపోవడం ఉంటుంది. ఇప్పుడు గాంధీ చూసి గాంధీలు ఎవరు కాదు, కానీ శివ చూసి చైన్లు పట్టుకుని చావగొట్టిన వాళ్ళు ఉన్నారు. నెగిటివ్ ఆస్పెక్ట్. మాట అడ్డొస్తున్నాను, ఎన్టీఆర్ గారి దగ్గరికి ఒకసారి నాగార్జున గారు వచ్చారు. నేను చెప్పాను, అయ్యా ఈయనకి చెప్పండి శివ లాంటి సినిమాలు చేయొద్దు అని చెప్పని అన్న. అదే వీటి సార్ ఎలా అంటున్నారు నన్ను నాగార్జున.
అది చెత్త సినిమా అయితే గొడవ లేదండి, అద్భుతంగా తీశారు. ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ హింసను చూస్తే అసలు నాకు భయం వేస్తుంది, ఏమైపోతారు ఈ పిల్లలని చెప్పని. మీరు మిగతా ఏదైనా చేయండి, శృంగారం చేయండి, అభ్యంతరం లేదు, హాస్యం చేయండి, సంతోషంగా ఉంటుంది, ఈ హింస ఏమిటి అని చెప్పని. నిజంగా శివ జలధరించేటువంటి మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తా, అది రాసింది నేనే. సో మిమ్మల్ని పట్టుకోవాలి, మీకు తెలియదు. నాకు తెలియదు. డైరెక్టరు ఒక కథ అనుకుంటాడండి, మాదేముండదు. ఈ కథ చెప్పినప్పుడు దీనికి సంభాషణ రాయమంటాడు. అంటే మీకు బహుశా తెలియకపోవచ్చు అని చాలా మంది యూత్ అందరికి తెలుస్తుంది శివ డైలాగు. అయితే డైలాగుల్లో దుర్మార్గం ఏముండదండి. ఇప్పుడు వాడిని చంపేరా అంటే అంత దుర్మార్గం ఏముందండి. యాక్టింగ్లో కదా చేసే విధానం. అంటే రామ్ గోపాల్ వర్మ అనే దర్శకుడి నిజ జీవితం, ఆ సిద్ధార్థ కాలేజ్ జరిగిన ఇన్సిడెంట్ అంటే ఒకటి సత్యం చెప్తాను సార్. ఏదైతే సినిమాలో చూపిస్తున్నాం అది 10% సార్ సమాజంలో జరుగుతున్న దుర్మార్గం. ఎందుకంటే ఒక పసిపిల్లని ఓవెన్లో పెట్టి కాల్చిన సీను ప్రపంచ సాహిత్యం ఎక్కడ సినిమాల్లో లేదు సార్. పైగా డ్రామాటిక్ తెలిసిపోతుంటుంది ఇది రియాలిటీ కాదని ఒక దశ తర్వాత. సో క్రూరత్వం చూపించడం నిజమే, బట్ దాని ఇంపాక్ట్ కూడా అంతే. అదే ఇందాక చెప్పాను, నెగిటివిటీ తీసుకున్నంతగా సొసైటీలో. ఇప్పుడు దానికి టీవీలో సీరియల్స్ ఎందుకు సూపర్ హిట్, ఎప్పుడు అన్నం కలిపినా అందులో విషం పెట్టి కలుపుతున్నట్టే ఉంటుంది. ఆ పిల్ల పసిపిల్ల జంజర 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 జంజ అంటే అన్నం పసిపిల్లడికి పెట్టడం నేను కలిపేసిందా అని భయం వేస్తుంది. అది ఆడియన్స్కి కూడా. ఇప్పుడు సవ్యంగా కాపురం చేసుకుంటున్నారు హీరో హీరోయిన్లు అంటే ఏముందండి, మా ఆడియన్స్కి కిక్కు టీవీ ఏం చూస్తారు, విడిపోయారు, అయిపోయి ఎందుకు విడిపోయారు అంటే సమాజం అలా ఉంది సార్. సో ఏదైతే నీకు ఇంట్రెస్టో అది మీకు పంపించేసి మేము డబ్బులు సంపాదించుకుంటాం, అది విధానం ఎక్కడైనా. దాన్ని ఇప్పుడు వాడు 10 కోట్లు పెడుతున్నాడు సార్ అన్నప్పుడు కనీసం 11 కోట్లన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. 11 కోట్లు చాలా మంచి వాళ్ళ కుటుంబం, పొద్దున్న లేవగానే సూర్య నమస్కారాలు చేసుకుంటారంటే ఎవడని చూస్తాడు సార్. అందుకని సూర్య నమస్కారాలు చేస్తుండగా వెనక నుంచి ఆవిడ పొడి చేస్తాడు. ఆ పొడి చేసిన వాడు ఎవడో అట్లా ఏదో. అయితే నా దృష్టి మీరు చెప్పినట్టు నేను ఈ ఫ్రస్ట్రేషన్, నాకు ఈ కమర్షియల్ సినిమాలు కేవలం డబ్బు ఏదైనా మంచి వేషాలు బాగానే ఉంటాయి, ఎంటర్టైన్మెంటే పరమావధిగా చేస్తున్న క్రమంలో నాకు మానసికంగా మీరు అనుకున్నట్టు ఏదో చేయాలి. ఇప్పుడు నాకు దుగ్ధం ఉండేదంటే బికాస్ ఐ బోర్న్ అండ్ బాటప్ రైల్వే క్వార్టర్స్ అలా ఉంటుంది, వివిధ భాషలతో నాకు పరిచయం అండి. మా రైల్వేస్ కాబట్టి రైల్వే క్వార్టర్స్ అంటే ఎక్కడెక్కడి నుంచో ఎదురుగుండా మలయాళీ, గుజరాతీ, క్రిస్టియన్, ముస్లిం వాళ్ళు. సో ఇట్ వాజ్ లైక్ మినీ ఇండియా. సో మలయాళీస్తో పరిచయం ఎక్కువ ఉండడం వల్ల మలయాళం సినిమాలు చూస్తుండేవాడిని చిన్నప్పుడు. అవన్నీ అప్పటికి ఆర్ట్ ఫిల్మ్స్, చెండా, చెమ్మీన్, చాలా గొప్ప గొప్ప సినిమాలు అన్నమాట, కళాత్మకమే. ఇవాళ మిథునం తీయడానికి అదే రీజన్. అప్పటి నుంచి ఆ ట్రావెల్ ఏదైతే ఉందో కళాత్మక. కమర్షియల్ సినిమాలు బోరు కొట్టి మరి ఇది సడన్గా నన్ను తీసి నేను మంచి ఆర్ట్ ఫిల్మ్ తీస్తా అంటే డబ్బులు ఇవ్వడండి నేను. దానికి అసలు నేనేం చేయాలి, నాదేమిటి పైగా నేను పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చేశా, నాటకాలు వేసా 18 ఏళ్ళు మా గురువు గారితో. ఇది కాదు చేస్తున్న సినిమా, ఇట్స్ అ ఫార్స్. ఇంకా దీనికి అది మానసికంగా బాగా హై లెవెల్లో ఆలోచించాలని షార్ట్ ఫిల్మ్స్ అంటారు, అంటే లఘు చిత్రాలు. ఒక అరగంట ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ఎ పోయెట్, ఇంక్ తెలుగు సిరా అని తీసేయండి సార్. తీస్తున్నప్పుడు అంటే నాకు బ్యాక్గ్రౌండ్ తెలుసు, అది సర్రియలిస్టిక్ సినిమా అంటారు. అప్పుడు నేను సీన్ చెప్తున్న వాళ్ళు అందరూ చూసిపోయి చూసేవారు, నేనేం చెప్తే అది చేసేవారు. ఎందుకని ఆ క్వశ్చన్ అడగడానికి అవకాశం లేని స్థితిలో అన్నమాట. అలా ఒక తర్వాత రిలీజ్ అయింది, అది ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది సార్ దానికి. ఆ తర్వాత మన ఇక్కడ ప్రదర్శనలు, ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇలా తర్వాత కీ అని ఒకటి తీశాను. దీనికి జయలలిత అనే ఆర్టిస్ట్, ఆవిడ ప్రొడ్యూసర్. ది కాన్సెప్ట్ ఈజ్ ది కీ ఆఫ్ ద సక్సెస్ ఈజ్ విత్ ఇన్ యూ అన్నాడు జిడ్డు కృష్ణమూర్తి. అందుకని పాత్రధారికి మెడలో ఒక తాళం చెవి వేసేసా. వాడు ఆ సినిమా అంతా వెతుక్కుంటుంటాండి, నా కీ ఎక్కడ ఉందని, నా కీ ఇక్కడే ఉంటుంది, ఆడియన్స్ తెలుస్తుంది, వాడికి తెలియదు. అంటే నీ దగ్గర ఏ ప్రతిభ ఉందో వీడు ఆత్మహత్య చేసుకోవడానికి బయలుదేరాడు. ఫ్రస్ట్రేషన్తో ఆత్మహత్య చేసుకుంటున్న క్రమంలో మృత్యు వచ్చింది. మృత్యువుకి వీడుకున్న డిస్కషన్స్లో వాడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అంతా చెప్తాడు, ఏ కారణం వల్ల నేను ఇలా ఒంటరి వాడిని అయిపోయాను. మృత్యు ఏం చెప్తుందంటే ఫైనల్గా 1000 చావుల కన్నా ఒక బతుకు గొప్పది అన్న మెసేజ్తో ఎండ్ అవుతుంది. వాడు రియలైజ్ అవుతాడు, అంత గొప్పదా జీవితం, దీని అనవసరంగా ఇలా
ఇది సినిమా తీసేసామండి. తీసి మాకు ఇక్కడ డైరెక్టర్స్ అసోసియేషన్కి ఒక షో వేస్తాం. అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి కొత్తగా చూస్తున్నారు కదా. సో ఈ మెసేజ్ అందరికి వెళ్ళిపోతుంది. ఓ రోజు ఉగాది, ఇది వేసిన 1 వీక్కి నెక్స్ట్ డే ఉగాది కూర్చున్నా, సాయంత్రం ఫోన్ వచ్చింది. సార్ నా పేరు దిలీప్ అండి అని. చెప్పు నాయన. ఏం లేదు సార్, లాస్ట్ మంత్ నేను ఆత్మహత్య చేసుకున్నాను సార్ అని. మరి ఆత్మహత్య చేసుకుంటే ఎలా బతికేవన్నా అంటే, లేదు సార్ మాత్రలు సరిపోలేదు, డోస్ సరిపోలేదు, ఆత్మహత్య ప్రయత్నం చేశాను, అది వర్కౌట్ కాలేదు, అందుకని రేపు చేద్దాం అనుకుంటున్నాను సార్. నాకెందుకు ఫోన్, ఇదేదో శుభవార్త నాకే లేదండి, రేపు పెట్టుకున్న ముహూర్తం ఉగాది అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని. సరే ఇప్పుడు నాకు అర్థం కాలేదు, ఎందుకు చేసుకోవాలి సార్. సరిగ్గా నిన్న ఈ షార్ట్ ఫిల్మ్ వేశారు కదండి, అది నేను చూశానండి, నాకు బతకాలనిపిస్తుంది సార్ అన్న. నీ దండం పెడతా రావయ్యా, నువ్వు ఎక్కడున్నా అని చెప్పి వాడు వచ్చాడు. చూస్తే మా ఆర్టిస్టులు అందరూ టెక్నీషియన్స్ తోటి ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో నా సినిమా చూడడం వల్ల వీడు బతికాడు. ఆ తర్వాత వాడు ప్రాణం అని పెట్టు, అంటే మీరు ప్రాణభిక్ష పెట్టారు కదా అంటే వాడికి ఆ క్షణంలో తప్పించగలిగానో ఏమో, మరి ఏం జరిగిందో, ది వెరీ పర్పస్ ఈజ్ సర్వ్డ్ అండి. ఆత్మహత్యలు నేరం అన్నదో, జీవితం చాలా గొప్పదిరా బాబు, 1000 చావుల కన్నా ఒక బతుకు గొప్పది అనేది. తర్వాత వాడి పెళ్ళికి వెళ్ళాను, వాడికి పిల్లలు, నాకు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటా. అంటే మీరు ఎట్లా అయితే 2 లక్షలు అన్నారో ఆ కిక్కి, ఆ తృప్తి ఇచ్చిందే నీ 100 సినిమాలు చేసిన తర్వాత నేను పొందిన తృప్తి అది. మీరు ఇందాక చెప్పిన లాంటిదే సారాంశం చెప్పిన మహేష్ భట్ సినిమా మీరు చూసారు లేదు? అయ్యో ఫస్ట్ నాకు చాలా ఇష్టం. దానిలో ఆ టీచరును ఆయన అవునండి, అవును. చివరికి ఆత్మహత్య చేసుకున్నాను అంటే చివరి దృశ్యం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను చాలా ఆశావాదిని. చాలామంది నన్ను అడుగుతుంటారు, దేశం ఎంత అల్లకల్లోలంగా ఉంది, ఆశావాది ఎట్లా? నేను 100% నిజమైన ఆశావాదిని. పైన తెచ్చిపెట్టుకున్నది కాదు. మీరు చెప్పింది 100% అంగీకరిస్తున్నాను. మనం ఎంత అద్భుతమైన జీవితం అంటే, మనం ఎన్నో కబుర్లు చెప్తాం, కానీ ఇప్పుడు మన ఇద్దరికి 60ల చివరిలో ఉన్నాం. అసలు ఏ తరంలో అంటే 20 తరంలో 60ల దశలో జీవితంలో ఇంతటి ఆరోగ్యము, ఇంతటి ప్రొడక్టివిటీ, ఇంతటి సంతోషము ఎక్కడున్నాయండి? మనం అద్భుతమైన కాలంలో బతుకుతున్నాం. సమస్యలు ఉన్నాయి, దానికి పెద్దదో వాటిని పెంచేసుకుని మనం ప్రపంచంతో నాశనం అయిపోయిందని కన్నీళ్లు కరుస్తూ కూర్చోవడం. నేను ఎప్పుడు అనుకుంటాను సార్, ఇది ఈ పాయింట్, భూమి పుట్టినప్పటి నుంచి గత 100 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పరమాద్భుతమైన కాలం. అంటే మనం ఎద్దుబండిలో కాశీకి వెళ్ళడం మనకు తెలుసు, ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే కళ్ళల్లో అయినా సరే ఆ దెబ్బలాడి అన్నదమ్ములతోటి ఆ కిటికీ దగ్గర కూర్చోవడం మనకు తెలుసు. పుట్టుపోయి మా ఇంట్లో ఇలా పెట్టి నొక్కి దాని మీద వంట వండుకోవడం నాకు తెలుసు. మా అమ్మ 3 గంటలకి గారెలు వేయడం ప్రారంభించేది, 3ంటికి. మేము అలా తిరిగి ఇలా తిరిగి ఒక్కొక్కళ్ళం ఇంతింత గారెలు తినేవాళ్ళం. మళ్ళీ అదే అంత దింపగానే 7ంటికి అన్నం పెట్టేది. ఇంత ఇవాళ ఒక స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ మీద పెడతానండి, నెల రోజులు అలాగే ఉంటుంది, పిల్లలున్నా కూడా. సో కష్టాలు, నిష్ఠూరాలు, అద్భుతాలు అంటే ఆ పొగబండి నుంచి ఇవాళ ఆకాశం మీద ఈ అవకాశం నాకు తెలిసి ఇంకా ఏ జనరేషన్కి, ఏ తరుణంలో లేదు. అయితే అట్ ది సేమ్ టైం ఇంకో అద్భుతం కూడా, మనం తల్లిదండ్రులకి, గురువులకి భయపడేవాళ్ళం. భయం, భక్తి, భక్తితో భయం. ఇప్పుడు పిల్లలకు కూడా భయపడుతుంది. మన తరం కరెక్ట్. అంటే ఈ 2 అద్భుతాలు మనకే అంటే ఇప్పుడు ఏదైనా అడిగారు అనుకోండి, మనం కొనివ్వకపోతే వాడు చూసే చూపుతోటి వాడు ఏం చేసేసుకుంటాడు, అదే కదా సార్ భయం నెక్స్ట్ జనరేషన్కి. ఇవాళ పిల్లలు ఆత్మహత్యలు ఏమిటి, అది ఇప్పుడు సరిగ్గా పాస్ అవ్వలేదని ఆత్మహత్య, సినిమా ఆడలేదని, హీరో సినిమా ఆడలేదని ఆత్మహత్య, ప్రేమ. అసలు ఆత్మహత్య అంటే నేను ఎప్పుడు ఒరే నువ్వు చచ్చిపోతున్నావు కదా, నువ్వు చచ్చిపోయే ముందు ఒక చీమని పుట్టించి చచ్చిపో, చీమని. లైఫ్ అంటే ఏం తమాషా ఉందా? అంటే అన్నీ ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు సార్, ఇంకొక ముద్దుంటే బాగుండు, ఇంకొక చొక్కా, అసలు కొత్త చొక్కా అంటే ప్రపంచాన్ని అంతా తొడిగేసుకున్నంత ఆనందం, ఇట్లా రెక్కలు వచ్చేసి చొక్కా తొడుక్కోగానే దానికోసం వెయిటింగ్. ఆ దీపావళి పండగలో కోసం మా మనందరూ వెయిటింగ్ అండి. ఇది మేమే చేసుకునేవాళ్ళం అండి. ఏంటి కొనాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది. మా నాన్న ఏం చేసేవాడంటే గంధకం, సూర్యకారం, మట్టి,
న్యూస్ పేపర్లు తెస్తే ఇంట్లో దీపావళి ఇంట్లో కర్మాగారం అండి. మన కాకర పువ్వొత్తులు, మన అన్నీ మతాబులు ఎక్కువగా, ఎందుకంటే ఒక మతాబు పావు గంట కాలేదండి అందులో. సో లేని అంటే పేదరికం కాదండి, మధ్యతరగతి ఒక మజా. నాకు అదే నేను ఎప్పుడు చెప్పినా అది చెప్తా, ఐ డోంట్ వాంట్ టు లీవ్ ద ఫ్రాగ్నెన్సెస్ ఆఫ్ మిడిల్ క్లాస్. సో మీరు అన్నట్టు ఇంత అద్భుతమైన జీవితం నీ చేతిలో పెడితే దాన్ని ముక్కలు చేసేసుకుని కోసేసుకుని దాంట్లో చెత్త వేసేసుకుని ఏదో ఇంకోటి కలిపేసుకుని ఎవడు చాలా మంచి అంశం ఇది. ఎందుకు ఎలా అవుతుందంటారు? అన్నీ ఉన్నా కూడా ఇవాళ అన్నీ ఉండడం వల్లేనేమండి. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు లేదు, నేను చెప్తున్నాను సార్, దరిద్రాన్ని మించిన గురువు లేడు సార్. ఏమి ఎప్పుడైతే లేవో నీకు ఆ సంపాదించుకోవడం వల్ల మజా. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను సార్, ప్రతి ఇటుక నాది. నేను ఎప్పుడైనా అంటే మనం ఫ్లైట్ ఎక్కడం, కారు కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం అనేవి ఒక కళలండి. మా అమ్మకి ఇప్పుడు అరే మనం నాన్న ఏం చేయలేకపోయాడు అంటే, ఏం చేయగలడు ఆయన? 750 రూపాయలు 7 మంది పిల్లలతో ఏం చేయగలడు అంటే, మా అమ్మ కోరిక మీద నేను ఫస్ట్ టైం ఇల్లు కట్టి లక్ష్మీ నిలయం అని పెట్టా. లేదు కదా, అసాధ్యం కదా సార్. ఎప్పుడైతే లేదో ఆ పొందే క్రమం మజా అది సార్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ పీరియడ్ ఆఫ్ అవర్ లైఫ్. ఇప్పుడు కాదు, ఇప్పుడు నాటకం వేసాం, ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం చూడండి. సెకండ్ ప్రైజ్ వచ్చింది, అబ్బా ఏంటో సెకండ్ కష్టపడ్డాం కదా, సెకండ్ ప్రైజ్ రావడం ఇంకా అది లేదు సార్. ఇప్పుడు నీకు ఇప్పుడు జనరేషన్కి ఆకలి అంటే ఏమిటో తెలుసా? వంటింట్లోంచి డైనింగ్ హాల్ వచ్చే గ్యాప్ని చూసారా? అంతసేపు ఆకలి ఎరుగును అతను. మనం అట్లా కాదు కదా అంటున్నా. సాధించడంలో మజా లేదు కదా, అన్నీ వడ్డించిన విస్తరైపోతే పారేస్తాడు పిల్లాడు, అక్కర్లేదంటాడు. ఎప్పుడైనా మెతుకు కింద పడితే మేము తింటున్నప్పుడు మా నాన్న ఓ మాట అనేవాడు, రే మనల్ని కాపాడుతున్న సైనికులు ఉన్నారే ఆ మనసులో, వాళ్ళు ఇలాంటి మెతుకులు వారానికి ఒకసారి కూడా చూడడం కష్టం. అలా గుచ్చేసింది సార్ ఆ మాట. ఇప్పటికి నేను ఒక్క మెతుకు కింద పడాను. ఎవరన్నా పడేస్తుంటే నేను తట్టుకోలేను. నా ఇండస్ట్రీలో చాలామందిని నేను మార్చా, ఒరే వడ్డించుకోవద్దు సార్. దురదృష్టం ఏంటంటే ఈ బఫే సిస్టమ్ ఉంది చూసారండి. కూర ఇక్కడ ఉంటుంది, పచ్చడి అక్కడ ఉంటుంది, పప్పు ఇక్కడ ఉంటుంది, నాన్ వెజిటేరియన్ అక్కడ ఉంటుంది కదా. వీడు ప్రతిసారి వెళ్ళడానికి ఇష్టం లేక ఏం చేస్తాడు, మీరు చూసారు ఎప్పుడైనా ప్లేట్లు ఇలా శిఖరంలో ఉంటాయండి. అంటే మళ్ళీ దొరకదేమో, మళ్ళీ వెళ్ళాలి, తింటారు. అందులో ఎంత పర్సెంట్ తింటారండి? ఇది కూడా సార్, అన్నం లేని వాళ్ళు ఒక్కసారి మన తరం వాళ్ళం అందులో ఒక్క మెతుకు కూడా అక్కడ లేకుండా ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో వేస్ట్ చేసే సొమ్ముతోటి ఇంకో పెళ్ళి అవుతున్నాడు చిన్నవాడిది. అవునా కదా? అది సార్ ఎందుకంటున్నారు అన్న దానికి నేను క్వశ్చన్. ఏం లేదు, ఏం సాధించాలి మజా అంటే అట్లా అని చెప్పి. మరి ఇవాళ ఇప్పుడే నేను చూస్తున్నా కదండి, 16 ఏళ్ల అమ్మాయి ఆర్చరీ కొట్టండి సెంటర్లోకి దాదాపు 15 సార్లు ట్రై చేస్తే 13 సార్లు సెంటర్లో కొట్టగలిగిందండి. అలాంటి వాళ్ళు కూడా ఆ పర్సెంటేజ్ ఉంది, బట్ తక్కువ ఉందేమో. ఇంకోటి నాకు అనిపించేది, మిథునో సినిమా గురించి నాకు మళ్ళీ అనిపిస్తుంది. నా మిత్రుడు జంపాల్ నాకు ఆప్త మిత్రుడు. సార్ కాలేజ్ రోజుల నుంచి నాకు అత్యంత ఆప్తుడు. తను పరిచయం చేశాడు ఈ కథని, చదవమని చెప్పని. తర్వాత సినిమా కూడా ఎక్కడ చూసినా గుర్తుంది కానీ చూశాను. అప్పుడు ఆ దంపతుల గురించి ఆలోచిస్తుంటే, ఓ పక్కన స్నేహం అపేక్ష దశాబ్దాలు సహజీవన కారణంగా, మరో పక్కన కాలక్రమేణా వివాహం ఎట్లా జరిగినా కూడా కాలక్రమేణా వచ్చినటువంటి ప్రేమ అనుబంధం, మరో పక్కన సాంప్రదాయం. ఆ కలయిక నాకు కనిపించింది. మనం సాంప్రదాయంలో ఉన్న చెడుని నిర్జించడం వేరు, దానిలో ఉన్నటువంటి పనికొచ్చేదాన్ని ఆస్వాదించడం వేరు. ఎక్కడో ఈ బ్యాలెన్స్ మనకి దెబ్బతింటే అనిపిస్తుంది నాకు. చిన్ననాడు నేను పెద్ద సాంప్రదాయాన్ని పట్టించుకున్నాడు కదా, ఎందుకంటే శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధ వాదన, దేవుడు లేడు, సంశయవాదము. మీకు మాట్లాడి వస్తున్నా. చలం అన్నాడు, నేను వాళ్ళు ఉంటాడు, వాళ్ళ బ్రహ్మ సమాజం కదండి, దేవతలు ప్రేమ గుడికాడు. కానీ ఆ క్రమంలో నేను ఒకసారి హారతిస్తున్నప్పుడు అమ్మవారి మెడలో ఉన్న నగల మెరుపు చూసి నాకు ఒళ్ళు జలధరించింది.
ఈ శాస్త్రీయ దృక్పథం అని మూర్ఖంగా పట్టుకోవడం వల్ల ఈ అద్భుతాన్ని మిస్ అయ్యాను అన్నాడు. నేనేమంటున్నంటే మీరు అన్నట్టు ఇప్పుడు సతి తీసేయాల్సిందే, వీడో తీసేయాల్సిందే, తీసేబడ్డాయి కూడా. ఇప్పుడు సతి ఎలాగ మారిందో నాకు తెలుసు, మా బామ్మ ముసుగు వేసుకోవడం నేను చూసా. ఆ తర్వాత ఎవరు వేయలేదు. సో చెడు మెల్లిగా అంటే నాలెడ్జ్ నేర్చుకున్న కొద్దీ చెడు వెళ్ళిపోతుంది. అంటరానితనం, ఎస్, ఒకప్పుడు చాలా సీరియస్గా ఉన్న అంటరానితనం చాలా అసలు అంటే సిటీలో అయితే అసలు లేనట్టు నాకు తెలిసి చాలా తెలియదు కదా. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం మనకు తెలియదు కదా. ఎవరెవరు ఇప్పుడు మీ ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నాం, మేము ఎప్పుడు ఇలా అనుకోవడమే, అన్లెస్ దెర్ ఈజ్ అ పర్టికులర్ ఒక ఫోకస్ వస్తే తప్ప. సో చదువు ఆ లైటు చాలామంది జీవితాలని మనం మార్చింది. అట్ ది సేమ్ టైం సాంప్రదాయంలో ఒక పండగ, సరే పండగ అంటే ఏమిటి సార్, ఇప్పుడు ఇన్ని పండగలు అంటే అంత బాగా బతుకుతున్నట్టుగా లెక్క. మనకి ఏడాది పొడుగున ప్రతి నెల పండగ ఉందంటే పండగ అనేది ఎప్పుడు చేస్తాం? వైభవంగా, మంచి ఫుడ్, మంచి బట్టలు, మంచి మనసులు, 10 మంది కలిసి అదే ఇన్ని పండగలు ఉన్నాయంటే ఎంత వైభవంగా బతికింది మన సాంప్రదాయం. దానిలో ఆ రంగులు, ఆ పువ్వులు, ఆ డ్యాన్సులు, ఆ ఇవాళ త్యాగరాజు కేవలం సంప్రదాయం వల్ల కదా ఇవాళ ఇప్పుడు మనకు జగత్తు తెలుసు, ఆనందం తెలుసు, కారక, ఈ 3 కలిపి ఆ కీర్తన ఫస్ట్లో జగదానందకారక అని ఒక వ్యక్తిని స్తుతిస్తున్నప్పుడు అండి, ఒక దివ్యమైన, పైగా అతను ఎవడో నిన్ను మెప్పించాలని సినిమా పాటకు రాసిన వాడు కాదు, అలా కూర్చోబెట్టి తన ఆనందం అన్నమయ్య అయితేనే ఎన్ని కీర్తనలు. ఏది చెప్పినా ఒకటి, బాగా బతకండి, ఎవరిని హామ్ చేయకండి, లివ్ అండ్ లెట్ లివ్, ఇదేగా ఫిలాసఫీ ఎవరికి చెప్పినా. సో అందుకు సత్సాంప్రదాయం అయితే ఉండాలి సార్. నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే, ఆనాడు సంప్రదాయము సమాజం అంటే ఉన్నటువంటి భీతి ఏమనుకుంటారు అన్నటువంటిది. సాంప్రదాయంలో మూఢత్వం సార్. నేను అంట నమ్మకానికి మూఢనమ్మకానికి తేడా ఉంది సార్. తేడా ఉంది. అది ఇక్కడే చెయ్యాలి అక్కర్లా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇల్లు కడుతున్నప్పుడు ఆల్రెడీ చిన్న ఇల్లు, ఇది కింద ఫ్లోర్ కొనేసాం సార్. అప్పుడు అటు ఈస్ట్కే ఎవరైనా ఇక్కడ వాస్తు వాళ్ళు ఈశాన్యంలో నీళ్లు పడాలి, అక్కడ ఆల్రెడీ బోర్ వేసేసారు సార్. ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు కట్టాలి, అక్కడ పడవు నీళ్ళు, కొత్త బోరు వేయాలి. అక్కడ పడవున్నప్పుడు ఎక్కడ వేయాలి? సో నార్త్లో ఎక్కడో చోట ఏదా. మరి ఇప్పుడు మనకి నీళ్లు పడితే నాకు వేరే వాళ్ళ ఇంట్లో వేయలేం కదా, మన ఇంట్లోనే వేసుకోవాలి. సరిగ్గా గుమ్మం ముందు ఉంది. అది ఎవడో జ్యోతి ఇక్కడ ఇట్లా వేస్తే అంటే నేను స్పేస్ ఒక్కటే ఉందండి, ఇంకెక్కడ వేస్తే ఎక్కడ వేయడానికి లేదు, ఇంకా అక్కడే వేయాలి. వేస్తున్నారు, రావట్లా. 100, 200, 300, 400, 500, 600. మా అన్నయ్య, మా తమ్ముడు రోజు వచ్చి, అన్నయ్య డబ్బు అయితే ఖర్చు అవుతుంది, కొడుతున్నాం, దుమ్ము వాళ్ళు మొత్తేసుకుంటున్నారు, 6 రోజులైందే నీళ్లు పట్టలేదు అనేటప్పటికీ ఇంకా నేను మెడిటేషన్ లాంటిది చేసి, సర్లే ఇంకొక 100 కొట్టురా చూద్దాం అన్న. పొద్దున్న పడింది. ఇప్పుడు ఆ పడ్డానికి నా భక్తికి ఏ సంబంధం లేదండి. ఇప్పుడు మంత్రాలకి చింతకాయలు రాయడం అంటే సరిగ్గా చింతకాయలు రాలుతున్న సమయంలో మంత్రం చదువుతాడు. అది యాదృచ్ఛికం. సో నీళ్ళు అక్కడ ఉన్నాయండి, నువ్వు చదివినా నమ్మినా నాస్తికుడైనా అక్కడే పడతాయి కదా సార్. సో నేనేమంటున్నానంటే దాని అటెన్షన్, ఇప్పుడు ఈ విల్ డూ ఇట్ అన్న ఒక నమ్మకం ఉంది చూసారా సార్, అది ప్రపంచాన్ని అంటే ఈ భయభక్తి ఉంటుంది సార్. మనం ఇంకోటికి అపకారం కనుక చేస్తే మన పిల్లలకి అలాగే జరుగుతుందేమో అన్న భయం. అంటే ఒక క్రమశిక్షణలో పెట్టండి. టీచర్ బెత్తంతో కొట్టక్కర్లేదు కదా సార్, బెత్తం పట్టుకుంటే మనం సవ్యంగా ఉంటాం అంతే. సంప్రదాయం ఒక బెత్తంలా పనిచేస్తుంది సార్ సమాజం పట్ల. ఒక అందమైన ఆ బెత్తంతో పిల్లాడు ఆడుకునే స్థాయికి ఎదగాలి సమాజం. మీరన్నది కరెక్ట్. మన దేశంలో ఇప్పటికి కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మేరకు ప్రజల ప్రవర్తన అదుపులో ఉంది అంటే 10 మంది ఏమనుకుంటారు అన్నట్టు భయము, సామాజిక కట్టుబాట్లు, దైవభక్తి, కాలక్రమేణా ఈ పట్టణీకరణలో అవి తగ్గిపోతున్నప్పుడు అక్కడ రాజకీయం ప్రభావం కనిపిస్తుంది. రాజకీయం కనుక దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే అరాచకత్వం కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఆ సంధియుగంలో ఉన్నాం. పట్టణీకరణ అనివార్యం. అదే అంటే చేస్తున్న తప్పు కాన్ఫిడెంట్గా చంపితే ఏమిటయా అయితే సో వాట్ అనే స్థితి వచ్చేసింది అనుకోండి మనిషికి. అంటే బేసిక్గా ఈ కళలు వీటికోసమే సార్. మనిషిని
మనిషిగా చేయడానికే. కొంచెం సున్నితం సెస్. ఇప్పుడు నీకు ₹1,00,000 ఇస్తాం, ఆ పిల్లాన్ని చంపేయండి అంటే చంపగలరా? చంపగలిగిన రోజున ఇంక సొసైటీ ఏముంది సార్? అంచేత నాకు తెలిసిన మన భారతీయ తత్వం సారాంశం మొత్తం పిండితే 2 చుక్కలు వస్తాయి సార్. పుణ్యం ఏమిటంటే పరోపకారాయ పుణ్యాయ. ఎవరికైనా ఉపకారం చేసి ఎవరికి హర్ట్ చేయకుండా, వాడి కన్నీళ్ళు రాలేదా నీ వల్ల, అదే పుణ్యం. పాపాయ ఎవడైనా నీ వల్ల కన్నీరు పెట్టుకున్నాడా, బాధపడ్డా, తిట్టుకున్నాడా, అదే పాపం. ఈ 2 బ్యాలెన్స్ చేసుకోగలిగితే మీరన్నట్టు అద్భుతమైన మానవ జన్మ. అంటే ఎన్నో జన్మల తర్వాత మన జన్మ కాదు, పుట్టావు మానవ, తర్వాత ముందు పుడతావు నాకు పెద్ద నమ్మకాలు లేవు. ఈ జన్మ మాత్రం సార్థకం చేసుకోవాలి. మీరు అన్నది 100% వాస్తవం. చాలామంది అడుగుతుంటారు, మీరు ఒక ఆదర్శమైన లోకాన్ని ఊహించుకుంటానండి. ఆదర్శమేం కాదయ్యా, కామన్ సెన్స్. అసలు నీ జీవితం బాగుండాలి, నీ బతుకు బాగుండాలి, నువ్వు ఎదగాలి, నీ కళలు నెరవేర్చుకోవాలి, దానికి ఎవరు సంజాయిషి ఇవ్వక్కర్లేదు, సంతోషంగా చేసుకోవాలి. కానీ నువ్వు చేస్తున్నప్పుడు 10 మందికి నష్టం కలగకూడదు, మంది హితం దెబ్బతకూడదు. ఎందుకంటే మనకి ఇష్టం ఉన్న సార్ మన లైఫే ఆదర్శం సార్. ఇప్పుడు మనం ఏం చేస్తే అదే. ఇప్పుడు మనం దానం చేస్తాం అనుకోండి, పిల్లలు మనం చెప్పి దానం సిగరెట్ కాలుస్తుందన్నా, మందు కొట్టొద్దన్నా వాడు ఏం చేయడండి. ఓహో అతను చాలా నిజాయితీపరుడు అనేది సమాజం మనకు తెలియకుండానే మన 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 జీవన విధానమే చెప్పేస్తుంది సార్. వీడు ఇలా ఉండాలి, లేదా ఆయన దగ్గర మనం ఇలా ఉండకూడదు కనీసం. కరెక్ట్. ఇతను ఇప్పుడు మనం లంచం వీడికి ఇస్తే జైల్లో పెడతాడు అనే స్థితి వచ్చిందనుకోండి, ఇది ఎంత గొప్ప వ్యక్తిత్వం అని దాని అర్థం. నన్ను చాలామంది అడిగేవాళ్ళు, ఎవరిని మీకు ఎవరన్నా లంచాలు ఆఫర్ చేశారా అని. ఎవరు ఆఫర్ కూడా చేయలేదయ్యా. అదే ఎందుకంటే ఇదే వ్యక్తిత్వం యొక్క పరిమళం కానీ ఆ వెలుగు ప్రాప్తిస్తున్నంత కాలం మనం గంభీరంగా 6 అడుగుల పరుగు అంటే, ఇప్పుడు ఉదాహరణకండి అలా ఎస్వి రంగారావు దగ్గరికి వెళ్ళి మీరు చిన్న వేషం వేసి అడగలేరండి. యముడే ప్రధాన పాత్రకే ఆయన దగ్గరికి వెళ్తారు. అదండి లెక్క. అంటే మన వ్యక్తిత్వం యొక్క ఇప్పుడు పూర్వం ఇప్పుడు వావిలాల్, నాకు రాజకీయ నాయకుల్లో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు చాలా ఇష్టం. నాకు అత్యంత ఆప్తుడు, ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో ఉండేవారు. మరి ఏముంది సార్, ఏం సాధించాడు సార్, ఏం తీసుకెళ్ళాడు? కానీ ఇవాళ ఆయన పేరు తెలుసుకుంటే అలాంటి వాళ్ళు వీళ్ళ మీద నాకు బాధ కలిగేదంటే ఆయన చాలా దుఃఖంతో చనిపోయినాడు చివరి దశలో. అంటే ఈ సమాజాన్ని చూసి నేను చెప్తున్నా, అంత నిరాశ, సెన్సిటివ్గా ఉన్నవాడు అందరూ ఇలాగే ఏడుస్తారు. నిరాశ వద్దండి, బాగుపడుతుందని చెప్పేవాడిని. కానీ పాప ఆయన కన్నీళ్ళు ఆపుకోలేకపోయినాడు. అలాంటి మహానుభావులు నిజంగా. అంటే చాలామంది దురదృష్టం ఏంటంటే వావిలాల్ గోపాలకృష్ణ అంటే ఆవిడ తెలియదండి. అది దురదృష్టం నాకు. ఆయన బాధపడ్డాడు కన్నా ఆయన గురించి కూడా తెలియకుండా మనం బతికేస్తున్నాం అని ఆ దుర్మార్గుల గురించి బాగా చదువుకుని ఇప్పుడు చాలా గొప్పవాడని భ్రమల్లో ఉండి ఇవాళ అలాంటి మహానుభావుడిని తలుచుకుని నిజంగా ఈ సందర్భంగానైనా ఆయన తలుచుకోవడం నాకు. ఎందుకంటే విన్నాను, ఆయన ఇంటికి తలుపులు ఉండవు, ఒక కుండ, ఒక పడక కుర్చీ, ఓ బ్యాగు, అది కూడా దాని మీద ఏదో స్వస్తికో అలాంటివి ఉండే బ్యాగు, గాంధీ గారి బ్యాగు, 2 జతల బట్టలు. అంతే కదా, సింపుల్ లివింగ్, హై థింకింగ్. నాకు ఆయన 2 మాటలు నాకు ఎప్పుడు గుర్తుకొస్తుంటాయి. ఆయనలో కొంచెం హాస్యం కూడా ఉంది. తెలుగు వాళ్ళు 2 ఉంటే 3 పార్టీలు ఉంటాయండి అని. ఏమిటంటే తలా ఒక పార్టీ, మిగతా వాళ్ళ మీద 2 కలిసి 3వ పార్టీ అంటాడు. ఇప్పుడు ఏం సార్, ఇప్పుడు తెలుగు విదేశాల్లో మనం చూడలేదా, ఎన్ని సంఘాలండి తెలుగు సంఘాలు. దానివల్ల బాగుపడింది ఎవరో తెలుసా మేము. ఎందుకంటే వీళ్ళు పిలుస్తారు, అంతకుముందు ఈ ఏడాది వీళ్ళే వచ్చేవాళ్ళు, ఏడాదికి ఒక ట్రిప్ ఉండేది. అదే ఏడాది అదే వీక్లో సందర్భం ఒకసారి అయితే అదే రోజండి. అక్కడ ఒక పార్టీ, ఇక్కడ రెండింటికి ఎక్కడికో వెళ్తావు. మాకేముంది సార్, ఎవరు డబ్బు ఇస్తే ఆడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు గొప్పవాడు వీళ్ళు గొప్ప, మా బతుకది కదా అట్లా. అలా ఇంకో సందర్భం నేను అన్నారు, వాడు అర్ధనారీశ్వరులు లాంటి వాడు అండి అన్నాడు. ఎలాగండి అన్నాను, కింద వాళ్ళకి మొగుళ్ళు, పై వాళ్ళకి పెళ్ళాలండి. మీకు మీ ప్రాసెస్ ఆఫ్ ఈ పార్టీలో మీరు చాలా మానసికంగా ఇప్పుడు వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు లాగా బాధపడ్డ సందర్భం ఉందా? నాకు బాధ ఎప్పుడు కలదు, ఎందుకంటే నేను చాలా విప్పారిన కళ్ళతో ప్రపంచాన్ని చూశాను. అప్పటికి ఇప్పటికి కూడా నాకేమీ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అవ్వడం లేదు. ఇప్పుడు మనం ఒక ప్రయాణం, ఇప్పుడు నేను మిథునం అనే సినిమా తీయాలి సార్, చెప్తున్నా మీకు. మీ నిర్దేశం సమాజాన్ని ఏదో నా పవర్ తోటో నాకు ఈ అవకాశాలు ఉండవు, ప్రొడ్యూసర్లు ఉండరు, డబ్బులు రాదని తెలిస్తే ముందుకు రాడు. అయినా సరే ఆ ప్రయత్నం చేస్తున్న దశలో ఎవరో ఒకరు స్పందించి
ఏమో ఒక ₹1,00,00,000 ఉంటే కనుక ₹1,00,00,000 అయ్యే బడ్జెట్ ఉంటే నాకు చెప్పండి అన్నాడు. నాకు అసలు మిథునం 2 పాత్రలతో సినిమా తీయొచ్చా అనేది అది అసాధ్యమైన విషయం. ఎందుకంటే మా వాళ్ళు శోభనం పాట తీసినా మంచం కింద 20 మంది డ్యాన్స్ చేస్తుంటారు. పెళ్ళి అయితే 100 మంది చేస్తుంటారు. ఇలాంటిది 2 పాత్రలు లెక్క చేయడం సాధ్యమా? స్లూత్ అని ఒక సినిమా ఉంది, మీరు చూసారో లేదో? స్మూత్ స్లూత్ సార్ 2 పాత్రలు. అది నాకు ఐడియా లేదు. తర్వాత చెప్పా. తిరుపతిలో ఉండేవాడు ఆయన, ఆనందరావు గారని. నేను వెళ్ళా, ఆయన రిసీవ్ చేసుకున్నాడు. భీమాస్లో కాఫీ హోటల్లో రూమ్ బుక్ చేసి, ఓ పని చేద్దామండి, మనం కాఫీ తాగేసి మా ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చి కథ ఆరామ్సే చెప్పుకుందాం. సరే, కాఫీ వచ్చే లోపల ఏం చేస్తాం? ఇందాక మనం ఏం చేసాం, ఏదో చెప్పుకుంటాం కదా, ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని 5 నిమిషాల్లో విషయం చెప్పేశాను. ఆయన కళ్ళు చెమర్చి, ఇంకా మనం ఇంటికి వెళ్ళక్కర్లేదండి, క్యారీ ఆన్. సో నాకు ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు దాన్ని నేను నిలబెట్టుకోవాలి. సో ఏం చేశాను, టోటల్గా సినిమాలు అన్నీ మానేసాను సార్. చేసిన సినిమాలు ఫినిష్ చేసి 24/7 అండి. అంటే పళ్ళు తోముకుంటుంటే బాలసుబ్రహ్మణ్యం బ్రష్తో తోముకుంటే కరెక్టా, సాంప్రదాయవాది కాబట్టి పళ్ళుతో తోముకుంటే బెటరా, మళ్ళీ ఉత్త పళ్ళు అంటే ఎప్పుడో పాతకాలం వాళ్ళ ఉంటాడు కాబట్టి రెండిటితో చేయించానండి. ఇదేసి ఎలా పడేసి ఇలా అంటాడు. అలాగా ఒక తపస్సే చేశాను సార్. నాకు రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. ఎందుకంటే ఇవాళ ఎవ్రీ డే సార్ మొత్తం క్రమంలో ఏదో ఒక సందర్భంలో మిథునం జీవితంలో ప్రస్థానంలో ఒక కొన్ని ఇన్సిడెంట్ ఉంటాయి. దాదాపు ఒక అమ్మాయి అయితే పిహెచ్డీ చేసి ఒక బుక్ రాసింది దాని మీద. ఒకతనండి, ఒక కుర్రాడు ఫోన్ చేసి, సార్ నాకు ఐశ్వర్య రాయ్ అంటే చాలా ఇష్టం అండి. నాకు ఇష్టమైన కాక నేను 2 సార్లు చూశాక నా వాల్పేపరు ఫోటో ఐశ్వర్యని తీసేసి మా అమ్మా నాన్నని ఇంకా అది చాలా. అలాగే శివనారాయణ అని ఓ రోజు టీ తాగుతున్నాను సార్. సార్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది వరల్డ్ సార్ అన్నాడు. అంటే ఇలా చూసా, నార్వేలో ఉన్నాను సార్ నేను. సార్ నేను మా ఆవిడ, నాకు ఒక 35 ఏళ్ళు, మా ఆవిడకి 30. మిథునం సినిమా చూశాక మేము అసలు ప్యూర్ నాన్ వెజిటేరియన్ అండి. నేను చెప్పడం, ఎక్కడ ములక్కాళ్ళు దొరుకుతాయా, ఎక్కడ గుమ్మడికాయలు దొరుకుతాయా చచ్చిపోతున్నాం వెతుక్కోలేక. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, మా నాన్న చాలా నటోరియస్ బిజినెస్ మ్యాన్ సార్. రైస్ మిల్లులు అవి ఉన్నాయి, అందరం సెటిల్ అయినా కూడా ఇంకా ఆయన తాపత్రయపడుతున్నాడు. ఈ సినిమా ఆయన కనుక చూసుంటే ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతికేవాడు సార్. ఈజ్ నో మోర్. మూడో పాయింట్ ఏంటంటే, నాకు 35, మా ఆవిడకి 30 కదా, ఎప్పుడు 60 ఏళ్ళు వచ్చి ఈ మిథునంలాగా బతుకుతామా అని అనిపించింది సార్. నేను చాలా కట్ చేస్తే నెక్స్ట్ మంత్ వచ్చాడు ఇవాళకి కూడా నాకు అది భక్తుడండి, శిష్యుడు. స్కాట్లాండ్ అక్కడ ఉంటాడన్నమాట. ఎప్పుడు ఏ దేశం వెళ్ళినా యూరోప్లో అతను వచ్చేస్తాడు. అలాగే సో ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ త్రూ చాలామంది మీద ఇది ఇంపాక్ట్ చూసింది. అంటే ఇలా బతికితే బాగుంటుంది. బాలుగారండి వచ్చి వెళ్ళి బెండకాయ ఇలా తీసుకుని, బా ఎంత బాగుందా, నెక్స్ట్ టైం వాళ్ళ ఆవిడతో వచ్చి, సావిత్రి నెక్స్ట్ మన జీవితం ఇంతే రిటైర్ అయ్యాక అన్నాడు. లక్ష్మి గారు వచ్చారు, వచ్చి అసిస్టెంట్తో వచ్చి ఆకు ఇలా తెంపి ప్లాస్టిక్ అంది. అదేంటమ్మ ప్లాస్టిక్, 3 నెలల ముందు అందరినీ పంపి కారణమైనా ఈ ప్లాస్టిక్ అలవాటైపోయి ఇది కూడా ప్లాస్టిక్ ఏమో ఒరిజినల్ కూడా. సో ఇట్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆల్ ఓవర్ సార్. సో నేను మీరన్నట్టు ఇది నేను చాలా, అంటే ఇంకా నాకు ఆర్థికంగా ఏడాది పాటు నాకేం లేకపోయినా కూడా సార్, నా జీవితం ఒక విధంగా చాలా అది సార్. ఇందాక మీరు అడిగిన దానికి, నేను సైన్స్ విద్యార్థిని. సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ నాకు ప్రాణం. ఇవన్నీ లాజిక్, రేషనాలిటీ, ప్రాబ్లము, లాజిక్, సొల్యూషన్ అంతే అయిపోయింది. నేను జీవితాన్ని కూడా అలాగే, ఇప్పుడు కూడా అలాగే చూస్తాను. మన సమాజం కానీ, పరిపాలన కానీ, రాజకీయం కానీ అట్లాగే చూస్తాను. ఈ అనుభవం నేర్పిన పాఠం ఏంటంటే, ఖచ్చితంగా అనుకున్న మార్పు వస్తుంది, కానీ అనుకున్నంత వేగంగా రాదు. సైన్సు, టెక్నాలజీ చెప్పినంత వేగంగా రాదు. అది నాకు చాలా అనుభవం. అదివరకు తెలియదు. చాలా తెలుసు అనుకున్నాను మన సమాజం గురించి, మన రాజకీయం గురించి, మానవ సమాజం గురించి. కానీ మనమే కాదు, ప్రపంచంలో ఏ సమాజంలోనూ కూడా అద్భుతమైన మార్పు
ఓవర్నైట్ రాదు. రాలేదు. అది కొన్ని సందర్భాల్లో టెక్నాలజీ వల్ల వేగంగా కనిపించినా కూడా మనం ఇవాళ చాలా మామూలుగా అనుకునే విషయాలు తరం కాలం పట్టినాయి. నాకు ఎప్పుడు మీరు నార్వే సంగతి చెప్తున్నారు. ఆ రోజుల్లో 1919లో ఒక ఆయన పుట్టాడు, ఇగ్నేస్ సెమెల్వీస్ అని చెప్పని, యూరోప్లో పుట్టాడు. ఆయన హంగరీలో పుట్టాడు. ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్ అని ఉండేది అప్పుడు. యూరోప్ మొత్తానికి రాజధానిగా అప్పుడు వియన్నా ఉండేది. వియన్నాలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు 1840లు 50ల్లో. ఆ రోజుల్లో మహిళలు 100కి 30-40 మంది గర్భస్థ మహిళలు చనిపోయేవాళ్ళు. 100కి 30 మంది. ఎంత విషాదమో చూడండి. ఎందుకో తెలియదు. బాలింత జ్వరం అనేవాళ్ళు, పిరిపిరల్ ఫీవర్ అనేవారు. జ్వరం వచ్చేది, పోయేవాళ్ళు. ఇతరు డాక్టర్. డెవలప్డ్ కంట్రీస్, సోకాల్డ్ డెవలప్డ్ కంట్రీస్లో టెక్నాలజీ వచ్చింది, అప్పటికే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, పారిశ్రామికంగా జరిగింది, చాలా శాస్త్రీయ దృక్పథం పెరిగింది. ఈయన కొంచెం పరిశీలించి ఒక విషయం ఎందుకో తెలియదు కానీ దాని ఎంపిరిసిజం అంటారు, అనుభవం నుంచి నేర్చుకున్నది, లాజిక్ ద్వారా కాదు. చేతులు శుభ్రంగా కడుక్కుంటే డాక్టరు సగం మంది బతుకుతారు. చాలామంది బతుకుతారు. ఈ మాట చెప్పారండి డాక్టర్లకి, సమాజానికి కాదు. అదే వండర్ఫుల్. డాక్టర్లకి కడుక్కోండి అని చెప్పని ఒక్క డాక్టర్ ఒప్పుకోలేదండి. చీకటి కూడా ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లు అదే పనిగా చెప్తున్నాడు, కనీసం చూద్దాం అనుకోలే. వాడిని వెర్రివాడిని చేశారు. వీడు వాడికని తెలుసు మమ్మల్ని చేతులు కడుక్కోమంటే. ఆ రోజుల్లో ఏం చేస్తుంటే ఒక మహిళకి సాయం చేసి గర్భస్థ మహిళకి ఇంకో మహిళ దగ్గరికి ఆ చేతులు తెలివాళ్ళు. అంతేకాదు, మెడికల్ కాలేజ్ అక్కడే ఉండేది. పిల్లలకి వైద్యం నేర్పేవాళ్ళు, పాఠాలు నేర్పుతూ డిసెక్షన్ డెడ్ బాడీస్ చేసేవాళ్ళు. ఆ డెడ్ బాడీ అక్కడి నుంచి ఇక్కడికి చీపితో పోయేది, మరి ఆ చేతుల ద్వారా అక్కడ చేసేవాళ్ళు. అక్కడి నుంచి బయటకు వచ్చేవాళ్ళు. అప్పుడు తెలియదు, అప్పుడు బ్యాక్టీరియా అంటే తెలియదు, ఇన్ఫెక్షన్ అంటే తెలియదు, పదం లేదు అప్పటికి. ఈయనకి తెలియదు, కానీ అనుభవం నుంచి ఇలా చేస్తే బతుకుతుందని అర్థమైంది. కానీ సమాజం వెళ్ళా, డాక్టర్లు వెళ్ళా, సమాజం కాదు, డాక్టర్లు వెళ్ళా. ట్రాజెడీ. చివరికి ఆయన్ని పిచ్చివాడిని చేసి పిచ్చి ఆసుపత్రుల్లో పెట్టి చావగొట్టి చంపేశారు. 1860లో చచ్చిపోయాడు. 20 ఏళ్ళు ముందుకెళ్ళండి, 3 వచ్చారు. రాబర్ట్ కాక్ అని ఆయన టీబీ కనుక్కున్నవాడు. రాబర్ట్ కాక్ టీబీ ఫలానా బ్యాసిల్ లెవెల్ వస్తుందని చెప్పినది. లిస్టర్ అనేవాడు ఒకడు, ఇప్పుడు కూడా లిస్టర్ అని అంటారు, మౌత్ వాష్ పేరుతో వచ్చింది. అలాగే 3 ఆయన పాస్చర్ పేరు చాలా మంది తెలుసు, లూయి పాస్చర్. ఈ 3 సమకాలికులు. ఈయన జీవితం ప్రభావం వాళ్ళ మీద ఉంది. 20 ఏళ్ల తర్వాత వచ్చారు. ప్రపంచం మారిపోయింది. అదే నీ జీవితం వాడి చేతుల్లో ఉందంటే ఇదే. అది మనం అనుకుంటాం ఈ సెమెల్వీస్ చచ్చిపోయాడు కాబట్టి మానవ సమాజం కాదు, అది ఒక దశ మానవ పరిణామంలో. కానీ ఒక తరం కాలంలో మారింది. అది అర్థం కావడానికి నాకు జీవితం పట్టింది. అందుకే చాలామంది అడుగుతారు, మీకు ఇంత ఆశావాదం ఎట్లా? చాలామంది ప్రధానమంత్రుల స్థాయిలో కూడా అడుగుతుంటారు, జయప్రకాష్ మీకు అన్నీ తెలుసు, ఇంత ఆశావాదం ఎట్లా ఉంది, ఏనాడు కూడా నిరాశ ఉండదని చెప్పంటే, చరిత్రని మానవ సమాజాన్ని అర్థం చేసుకుంటే ఆశావాదం ఉంటుంది. దీని మీద నేను కొటేషన్ తోటి మనం ముగిద్దాం సార్. నేను ఎవరో దాదాపు 30-40 ఏళ్ల క్రితం నేను ఒకటి రాసుకున్న కొటేషన్, ఏదైనా కొటేషన్ రాయండి సార్ అని. అప్పట్లో ఇది లేదుగా, ఫోటోలు, సంతకాలు. ఆశ మనిషికి శ్వాస, తక్కువైతే నిరాశ, ఎక్కువైతే దురాశ. చాలా సంతోషం. మీ గురించి మీరు విన్న అత్యంత ఒక వియర్డ్ రూమర్ ఏంటి? నేను సబ్ కలెక్టర్గా ఉండగా అప్పుడే పెళ్ళైంది. ఆ రోజుల్లో కాంగ్రెస్ టీడీపీ కొత్తగా వచ్చింది, అంత గందరగోళం. నేను కొంచెం కఠినంగా నియమాలను అమలు చేశాను. కొందరు మా శ్రీమతి ఎన్టీ రామారావు గారు కూతురని అది కొందరు. పెళ్ళయ్యేదాకా నేను బ్రాహ్మణ్ అనుకునేవాళ్ళు, ఉచ్చారణ బట్టి, భాష బట్టి. పెళ్ళైన తర్వాత ఏదో ఇంటి పేరు వరకు ఉంటాయి కదా, బ్రాహ్మణ్ణి కాదు అని కొంచెం అనుమానం కలిగింది వాళ్ళకి. కానీ నేను విన్నది ఎన్టీ రామారావు గారు కుటుంబంలో పెళ్లి చేసుకున్నానని చెప్పి ఒక ప్రచారం జరిగింది. నాకు నవ్వు వచ్చింది. మీరు నటించిన సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? నాకు ఎప్పుడైనా సరే నేను వేసిన వేషాల్లో దుర్మార్గపు వేషం, దుష్ట వేషమే నాకు ఇష్టం. అంటే నెగిటివ్ క్యారెక్టర్స్. మాతృదేవోభవలో నా వేషం నాథన్ని పొడి చేస్తా, వాడు మంచివాడు, నేను దుర్మార్గుడిని. ఆ అమ్మాయి మీద కోరికతో, మాధవి మీద. సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ 2-3 రోజులు ఎవడూ లేడు. తర్వాత కర్చీఫ్లు ఇచ్చారు ఆ సినిమాకి. కర్చీఫ్లు టికెట్తో పాటు తుడుచుకోవడానికి. అంత దుఃఖమైన సినిమా, అంత దుఃఖభాజనమైన సినిమా, సూపర్ హిట్. నేను పేపర్ చదువుకుంటూ అక్కడ ఇంతకుముందు ఆ ఇంట్లో ఉండి 30-40 ఏళ్ల క్రితం సంగతి.
పేపర్ చదువుతుంటే కూరల అమ్మాయి వచ్చి సారు ఆ సినిమా చూసిన సారు అంత 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 ఘనం పొడుస్తావు ఊరికేనన్నా అంది. సినిమా కదమ్మా, ఆ సినిమా అయితే ఒక్కసారి ఓడిస్తే చాలా 3 సార్లు అది నాకు చాలా ఇష్టమైన విషయం. సార్ మీ చిన్నప్పటి ఒక సరదా ముచ్చట ఈ రోజు మీరు తెలుసుకుంటే మీ ఫేస్లో ఒక స్మైల్ వచ్చేది. సరదా కాదు తెలియదు కానీ నాకు ఎప్పుడు విచిత్రంగా అనిపించేది. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చాను. మాకేంటంటే పొద్దున 10 గంటలకు అప్పుడు స్కూల్ 1 గంటకి మళ్ళీ వచ్చి ఇంటికి వెళ్ళి ఇంట్లో భోజనం చేయడం. ఆ రోజులు తిండే చెప్పే కదా ఇందాక, పొద్దున్నే తిండి, మధ్యాహ్నం తిండి, సాయంత్రం తిండి అనేది ఒక అందులో గడ్డపాలు, నెయ్యి ఎంత. సో నాకు మధ్యాహ్నం వచ్చానో సాయంత్రం వచ్చానో గుర్తుకు రాలా. బయటేమో వాతావరణం మధ్యాహ్నమో సాయంత్రమో తెలియటలా. నాకేమో ఆకలి ఉండేది కాదు. చిన్ననాడు ఏనాడు ఆకలి లేదు, ఎందుకంటే అంత తిండి పెట్టేవాళ్ళు. ఆకలి అంటే తెలిసి తలనొప్పి వచ్చేది, ఆకలి అంటే తలనొప్పి అనుకునేవాడిని. కాబట్టి నాకు సందేహం ఏంటప్పుడు, నేను వెళ్ళి భోజనానికి కూర్చోవాలా వద్దా అని. సాయంత్రం అయితే భోజనానికి కూర్చోని టైం కాదు, మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం భోజనానికి కూర్చొని మళ్ళీ స్కూల్కి వెళ్ళాలా. పెద్ద సందేహం, భోజనానికి వెళ్ళి కూర్చోవాలా వద్దా, ఇది మధ్యాహ్నమా సాయంత్రం అని చెప్పని. ఓకే. అది చివరికి పక్కన 2 ఇళ్ళ పక్కన కిటికీలోంచి చూస్తే ఒక వాల్ క్లాక్ ఉండేది. అక్కడికి వెళ్ళి తొంగి చూసి ఆ వాల్ క్లాక్ చూసాక బాగా అర్థమైంది మధ్యాహ్నం సాయంత్రం. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది ఎంత చిన్న, అది 9 ఏళ్ళు 10 ఏళ్ళు వయసు అప్పటికో. సార్ మీ కెరియర్లో మీరు అందుకున్న బెస్ట్ అడ్వైజ్ ఏంటి? అడ్వైజ్ అని కాదు కానీ నేను నాటకం రాశా గోగ్రహణం అని. అది మన కళాసాగర్లో చెన్నైలో ప్రదర్శిస్తున్నప్పుడు ఇంకా కాంపిటీషన్, అది రిజల్ట్స్ ఇంకా రాలా. ఇంకో 2-3 నాటకాలు రేపో వస్తాయి. ఈయన ఆత్రేయ గారు వచ్చి, అబ్బా ఇప్పటిదాకా నేను నాటకం రాస్తా అని బెదిరించాను. ఆత్రేయ నాటకాలు రాసి కదా సినిమా, ఇంక నేను రాయను. ఎందుకు రాయనంటే వీడు రాశాడు, ఇంక వీడినే రాయమను అని. రే నువ్వు ఎన్ని సినిమాల్లో బిజీగా ఉన్నా నాటకం మాత్రం మానకు అని జేబులోంచి అప్పుడే పాటకు తీసుకున్న రెమ్యునేషన్ 400 నా చేతులు ఇచ్చాయి. నాటకం రాయడం మానకు అన్నాడు. నేను సాధ్యమైనంత వరకు రాస్తూనే ఉన్నా. ఇంకో ఇప్పుడు యాస్టిజ్గా ఒక నాటకం రాశాను సార్, అండ్ ఇది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇది లండన్ గ్లోబల్ థియేటర్, షేక్స్పియర్ థియేటర్లో ఈ నాటకం ఫస్ట్ టైం తెలుగు నాటకం అక్కడికి ప్రదర్శించాలని నా కోరిక. అది ఆ ప్రయత్నం జరుగుతుంది. సార్ మీకు ఒక రోజంతా టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే పాస్ట్కి వెళ్తారా లేకపోతే ఫ్యూచర్కి వెళ్తారా? ఇప్పుడు ఆలోచించలేదా ఇది? అందుకే కదా అడిగాడు. ఎప్పుడు ఆలోచించరా? ఆయన నేను చెప్తా దీనికి ఆన్సర్ ఊరికే ఇంటిస్తా. అంటే ఆయన దృక్పథం ప్రకారం అయితే ఆయన ఫ్యూచర్కే వెళ్ళాలి. అంటే ఫ్యూచర్కి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. నేను చాలా అద్భుతమైన కాలంలో ఉన్నాను నమ్ముతున్నాను. ఇప్పుడు కొద్దిగా చర్చలో అనుకున్నాం, ఎక్కువ కాలం అక్కర్లేదు కానీ 2001, 2100 చూడాలనుంది. దాంట్లో 3 డెమోగ్రఫీ, జనాభాలో చాలా పెద్ద మార్పులు వస్తాయి ప్రపంచంలో. 2 ఆయిల్ అవసరం లేనటువంటి టెక్నాలజీ ప్రకృతిని, 3 ప్రపంచంలో నివారించదగ్గ కష్టం లేనటువంటి సమాజం. అది సాధ్యం. ఈ 3 ఖచ్చితంగా ఇంకొక 70-80 ఏళ్ళలో సాధ్యం నమ్ముతున్నాను. అది చూడాలన్న కోరిక నాకు ఉన్నది. కనీసం ఫ్లై అండ్ వాల్గా ఉంటుంది. ఇదే క్వశ్చన్ నాకు ఏమిటంటే, నేను బేసిక్గా లిటరరీ పర్సన్ని. ఎప్పుడు కవిగా రాస్తున్నప్పుడు కవి అడుక్కు తిన్నాడు, బేదగాడు, చిరిగిపోయిన జుట్టు, మన మాసిపోయిన గడ్డం, ఇవే. అందుకని నేను సార్ పోతన సినిమాలో శ్రీనాథుడు కనకాభిషేకం చూసి నేను ఇక్కడ కనకాభిషేకం ప్రోగ్రాం మొదలెట్టాను సార్. ఒక కవికి ప్రతి సంవత్సరం అప్పట్లో 50,000 రూపాయల వర్తున్న బంగారు పువ్వులు తీసి ఛత్రం పెట్టి మొత్తం పేద దీంట్లో అతనికి అభిషేకం చేసి ఆ పువ్వుల్ని ఆయనకి ఇచ్చేవాడు బంగారు. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి నేను ఆ కనకాభిషేక వైభవం శ్రీనాథుడిది నాకు చూడాలి. ఇంకా తమాషా ఏమిటంటే అండి, అప్పటికి కనకాభిషేకం అంటే కనకంతో స్నానం చేయడం కదా. స్నానం చేసిన ఇప్పుడంటే పట్టుకుని పువ్వులు తీసుకెళ్తున్నారు కానీ అప్పుడు తీసుకెళ్లేవాళ్ళు. అదొక గౌరవం అంతే. ఆ దాసదాసి జనం ఎదుర్కొనేవారు. అది ఆ స్థితి అంత మామూలు స్థితి కదా, అలాంటి ఒక స్థితి
వెనక్కి వెళ్ళి అది చూసావు నమస్కారం అంటే కప్పటి కట్టి కుదిరితే ఒక పువ్వు కళ్ళకత్తుకుని జేబులో పెట్టు. సార్ ఒకవేళ పాస్ట్కి వెళ్ళాలనుకుంటే మీరు ఎక్కడికి వెళ్తారు? లింకన్ కాలానికి వెళ్ళాను. నాకు లింకన్ అంటే చాలా నేను బాగా ప్రేమించేటువంటి గౌరవించేటువంటి వ్యక్తి. ఓ పక్కన జీవితంలో హాస్యం అందరిని నవ్వించేవాడు, మరో పక్కన విషాదాన్ని అణుచుకుని ద్వేషరహితంగా ఆయన అద్భుతమైన రీతిన సమాజానికి సేవ చేశాడు. ఆ కాలాన్ని చూడాలన్న కోరిక. సార్ మీరు ఫ్యూచర్కి వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్తారు? చంద్రుడి మీద నాటకం వేయాలి, సినిమా కాదు. అంతే. నాటకం. సార్ మీ లైఫ్లో పాస్ట్లో ఒక సంఘటనని మార్చుకునే అవకాశం వస్తే మీరు ఏ సిచ్యువేషన్ చేయాలి? నిజంగా చెప్తున్నాను, ఈవెన్ విత్ హైండ్ సైట్ ఇలా కాకుండా ఇంకో రకంగా అని చెప్పి నాకేం పెద్ద కనిపించట్లా. అంటే ఎలా తప్పులు జరగలేదనో లేకపోతే ఇంకో ఆల్టర్నేటివ్స్ లేవనో కాదు, మౌలికంగా ఏ లక్ష్యాలు అయితే నమ్ముకున్నామో దానికి పెద్ద అద్భుతమైన రీతిలో అలా కాకుండా అలా అయినట్టయితే హిట్ అయ్యేది అలాంటిది నాకేం కనిపించట్లా. బహుశా కొన్ని పాఠాలు మరింత బలంగా నేర్చుకునేవాళ్ళం, కానీ నాకు పెద్ద లేదు అలాంటిది. ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుండేదిరా అని చెప్పి అనేది మనకు ప్రతిదానిలో ఉంటుంది. ఇలా చేస్తే కొంచెం ఆస్తి సంపాదించవచ్చు, లేదా కొంచెం ఉండొచ్చు, కానీ అనుకున్న లక్ష్యానికి వేరే మార్గం ఎంచుకుంటే నాకు ఇలా బాగుండేదన్నది నాకేం కనిపించట్లేదు. మీరు గతంలోకి వెళ్ళి ఒక సంఘటనని మార్చుకోవాలనుకుంటే ఏ సంఘటన? నాకు కూడా ఏమనిపించలేదు. నాకు యాజ్ ఇట్ ఈజ్ ఓకే, మళ్ళీ రిపీట్. నేను 50 ఏళ్ళు వచ్చినప్పుడు డైరీలో ఒక విషయం అనుకున్నాను. 50 ఏళ్ల క్రితం నేను పుట్టినప్పుడు నాకేమీ తెలియదు. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాయి కదా, 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో నేను మళ్ళీ పుట్టినట్టు ప్రారంభమై కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. సార్ మీరు నటుడిగా బాగా ఎంజాయ్ చేసిన పాత్ర ఏంటి? నేను చెప్పే కదా, ఏ పాత్ర అయినా నేను ఎంజాయ్ చేయండి చేయలేను. ఫస్ట్ పాయింట్ చేస్తాం, అది మనం ఎంజాయ్ చేయడం అనేది. నేను ప్రతి పాత్ర ఇప్పుడు అన్నం తింటప్పుడు మనకి కావాల్సిందే ఎంచుకుని అక్కర్లేని వదిలేస్తాం, అలాగే ఉంటుంది. కాకపోతే ఎదుటి వాళ్ళు ఏది ఎంజాయ్ చేస్తున్నారు అనేది నాకేం ఎక్కువ. ఇప్పుడు ఉదాహరణకి నేను 32 రోజులు చేసిన సినిమా బాగాలేదు, నేను బాగా ఎంజాయ్ చేశాను. 2 రోజులే చేశాను, 4 రోజులు చేశాను అతడు ఆడు మగాడ్రా బుజ్జి అని పెద్ద హిట్ అయిపోయి, అది ఇప్పటికి కూడా అలా అంటుంటారు. సో జనం ఎంజాయ్ చేయడమే మాకు లెక్క యాజ్ అన్ యాక్టర్. సార్ మీ ఆటోగ్రఫీ మీరు రాస్తే దానికి ఏమైనా టైటిల్ పెడదాం? అసలు రాస్తే పాయింట్కి వచ్చాడు ఆయన. చాలా చెప్తుంది కానీ నేను చెప్పనా, జయప్రకాశం సక్సెస్. నేను బహుశా అట్లా చేయను. శోధన నాదంతా. నాకు ఎవరు ఒక ఆయన ఇందాక వారిని అడిగారు మీరు మంచి సలహా ఏంటని. నాకు బాగా నచ్చిన సలహా ఆయన చెప్పకుండా కూడా పాటించాను, తర్వాత ఇంకెక్కువ పాటించాను. ఎప్పుడు కూడా పరిష్కారంలో భాగం అయితే అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ సమస్యలో మాత్రం భాగం కావద్దు అని చెప్పాను. అంచేత శోధన, పరిష్కారాల శోధన నా జీవితం. కాబట్టి ఏదో రకంగా శోధన ఒకవేళ జీవితం గురించి రాస్తే. నేను ఆత్మ కథ రాసే మనిషిని కాదు, ఆ టైప్ కాదు నాకు. దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలే కానీ పెద్ద వ్యక్తులుగా మన జీవితంలో గొప్ప విషయాలు లేవని నా నమ్మకం. దానికి నేను రాస్తా, నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను. దాని పేరు నలుపు తెలుపు కొంచెం కలర్. అంటే జీవితాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ బ్లాక్ అండ్ వైట్లో ఎంటర్ అయ్యి కలర్ దాకా. కాకపోతే ఎవరి జీవితంలో కలర్ కొంచెమే ఉంటుంది, అది అసలు విషయం. బ్లాక్ అండ్ వైట్స్ ఎక్కువ ఉంటాయి. సార్ మీరు సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీరు ఫేస్ చేసిన ఒక ఫన్నీ సిచ్యువేషన్ ఏంటి? ప్రతి సిచ్యువేషన్ ఫన్నీగా ఉంటాయి. ఉదాహరణకి నేను లేడీస్ టైలర్ అనే సినిమా రాశాను నేను రచయితగా, అది పెద్ద హిట్. సో హైదరాబాద్ వచ్చి మా ఫ్రెండ్స్తో కలిసి పోదండ్రా మనం సుదర్శన్ థియేటర్కి వెళ్ళాం. వెళ్ళి అందరినీ ఫ్రీగా అంటే బాగుండదు, ఖచ్చితంగా మీరు నాకు మాత్రం ఫ్రీ, మీరు కొనేసుకోండి లైన్లో, నేను వచ్చేస్తాను. వెళ్ళి తనికెళ్ళ భరణి అని కోనే అన్నాడు. తనికెళ్ళ భరణి రైటర్ ఆడే. అరే భరణి కదా ఏవా, ఏమి సార్ ఎవరు? నా పేరు తనికెళ్ళ. ఇప్పటికి 3 వచ్చిన తనికెళ్ళ భరణులు ఇంకెంతమంది వస్తారా? మీ పైన బాగా ప్రభావం చూపిన ఒక మూవీ ఏంటి సార్? ప్రభావం అంటే చాలా ఆనందాన్ని అప్పటికిప్పటికి పంచింది మిస్సమ్మ. బహుశా నేను చూసిన అన్ని సినిమాల్లో నేను బాగా ఇప్పుడు కూడా ఎన్నిసార్లు మళ్ళీ చూస్తుంటాను. అందులో సావిత్రి గారి నటన కానీ, నారిద్దరు కానీ, శ్రీరంగారావు గారు కానీ, నాకెందుకో పాతదైనా కూడా కళాఖండంగా అనిపిస్తుంది.
పాత కళాఖండం అంటేనే పాత అలా వచ్చింది. సార్ సేమ్ క్వశ్చన్ సార్ మీకు. మాయాబజార్. మాయాబజార్. మాయాబజార్ వందల సార్లు చూశాను. ముఖ్యంగా మాకు అది ఒక ఏమిటంటే పాఠ్య గ్రంథం సార్. అందులో డైలాగులు కానీ అసలు ఆ సినిమా చూశాక అప్పట్లో నాకు భారతం అంతా తెలుగులో జరిగింది అనిపించింది. అంతే, ఎంత గొప్పవాళ్ళండి. నాకు చాలా కాలం నేను నమ్మలేదు, ఎక్కడో హిందీ వాళ్ళు ఓ కృష్ణ ఇట్లా ఆ పాటలు అన్నీ అంచేత భారతం ఖచ్చితంగా తెలుగు మాతృకులు లేని ఉన్నాయని కూడా మనకు తెలియదు. ఇది ఇలాగే జరిగింది, ఇలాగే జరిగింది, ఇక్కడే జరిగింది. నేను ఆ ఫీల్, అంత గొప్ప సినిమా అది. సార్ ఇప్పుడు మీరు రాబోయే సినిమాల్లో మీరు బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యే మూవీ ఏంటి రాబోయే సినిమా? నేనంటే కరివేపాకు లాంటి వాడిని. ఇంచుమించు ప్రతి సినిమాలో కొంచెం ఎక్కువ ఉంటాను, తక్కువ ఉంటాను, కానీ ఉంటాను. చేత ఒక సినిమా నేను ఖచ్చితంగా ఒక విలన్ వేషం వేశానండి. అంటే సెన్సిటివ్ విలన్. రాఘవేంద్ర గారి నేతృత్వంలో శేఖరన్ డైరెక్ట్ చేశాడు. సర్కారీ నౌకరీ దాని పేరు. మన సునీత ఉన్నద సింగర్ వాళ్ళ అబ్బాయి హీరో. తెలంగాణలో వాడెవడు పంచాయతీ ప్రెసిడెంట్, వాడు పగిడి ఉంటుంది, ఎప్పుడు నిరంతరం దండ ఉంటుంది వాడి మెడలో. అంటే ఎవడ ఈడే వేసుకుంటాడు అనమాట. అది కొంచెం కామెడీగా ఉండే విలన్, అది బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సార్.